మీకు ఇద్దరు పిల్లలని విన్నాము. ఎంత ఏజ్ పిల్లలు? వన్ ఇస్ 10 and 8 అండి. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హాయ్ సుధీర్, వెల్కమ్ టు మై షో. నైస్ టు బీ హియర్. యాక్చువల్లీ కొద్ది భయం కూడా వేస్తుంది. టిపికల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, బట్ కొన్ని వెబ్సైట్స్ ఫ్లాప్ అని, కొన్ని యావరేజ్ అని, కొన్ని చాలా బాగుందని రకరకాలుగా రాస్తున్నారు. వాటి మీద మీ ఎగ్జాక్ట్ ఒపీనియన్? ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ హీరో. నేను పెద్ద హీరో కాదు. ఇప్పుడే కొద్దిగా ఐఎమ్ జస్ట్ గెటింగ్ మై నీడ్. సినిమా బాగాలేదు అంటే నెక్స్ట్ షోకి 0 అయిపోద్ది. అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ప్రొడక్షన్లోకి దిగలేదు. అంత అనుభవం ఉండే కూడా, అంటే మీ ధైర్యం ఏంటి? సినిమాల్లోకి వస్తున్నప్పుడు కూడా నేను ఐ కెన్ సర్వైవ్, ఐ కెన్ మేక్ ఏ మార్క్ అని ఎవరు నమ్మలేదు. ఇన్ఫ్యాక్ట్ మహేష్ నమ్మలేదు, ఆర్ మా ఇంట్లో వాళ్ళు నమ్మలేదు. ఎవరు నోబడీ బిలీవ్ దట్ ఐ కుడ్ పుల్ ఇట్ ఆఫ్, బట్ ఐ డిడ్. అసలు బడ్జెట్ విషయంలో అసలు రూపాయి తీయడానికి చాలా చాలా బాగా ఒకటికి 2 సార్లు ఆలోచించేవాడు సుధీర్ బాబు అన్నట్టుగా ప్రొడక్షన్లో ఈ సినిమాకి. నేను ఇక్కడ రూపాయి కావాలా పెడతాను, నాకు చూపించి ఎందుకు కావాలి నీకు అక్కడ. అండ్ నేను సుధీర్ బాబులో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సుధీర్ బాబు చాలా తెలివైన యాక్టర్. ఎట్లా అంటే తనలో ఉన్న మైనస్ పాయింట్లను కూడా చాలా... మీరు చెప్పండి, ఏం మైనస్ పాయింట్లు ఉన్నాయా? పర్లేదు, ఫ్రాంక్గా చెప్పు, నో ప్రాబ్లం. ఇది కొంచెం ఎక్కువగా మీరు ఓపెన్ చేస్తే ఆక్వర్డ్గా ఉంటుంది స్క్రీన్ మీద. అండ్ SMS సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నారు ఆయన ఉన్నది ఒకటి. ఇది ఎంతవరకు నిజం? అది ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ మనీ, అండ్ ఇట్ టుక్ మీ అట్లీస్ట్ 5 years టు పే బ్యాక్ దట్ మనీ. 5 సంవత్సరాలు పట్టింది నాకు. ఎవ్రీ మంత్ కొద్ది కట్టుకుంటూ. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్కి అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? నా దగ్గర ఒక చిన్న ప్రాపర్టీ అది ఉంది, పాత ఫ్యాక్టరీ ఉంది, చిన్న ప్రాపర్టీ ఉంది. అంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే, బాబు ఇది ఉంది కదా ఎవరా అంటే అన్నాడు, నువ్వు నన్ను ఆ కంపెనీ నన్ను కూడా డైరెక్టర్గా పెట్టు అన్నది. సరే అని చెప్పి ఆ కంపెనీ డైరెక్టర్గా పెట్టాం. రేపు వస్తుందంటే ఎల్లుండి వస్తుందంటే సినిమా అనౌన్స్ చేసాం. అకౌంట్లో ఒక 5-6 లక్షలు ఉందంటే అవి అడ్వాన్స్లు ఇచ్చేసి కొన్ని మ్యూజిక్లు కొట్టిస్తున్నాం. రేపు వస్తుందంటే ఎల్లుండి వస్తారో డేట్స్ వచ్చేసినాయి అనమాట. తీరా వస్తాయంటే 5 సంవత్సరాలు పేబ్యాక్ చేస్తూ వచ్చారు కదా అమౌంట్. ఆ టైంలో, ఆ పీరియడ్లో మీరు ఫేస్ చేసిన మోస్ట్ క్రూషియల్ ఎపిసోడ్ ఏమైనా ఉందా? నేను సినిమా కొని రీమేక్ చేస్తున్నాం కాబట్టి నేను ల్యాబ్లో ఎంట్రీ చేయలేదు, రీమేక్గా చేసి డబ్ చేయట్లేదు. ఓకే, సో నేను రీమేక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో ప్రాసెస్లో రంగం అని ఉంది కదా, రంగం ఆయన జీవాది రిలీజే పెద్ద హిట్ అయింది. నేను ఈ రైట్స్ ఎవరి దగ్గర కొన్నాను? ఆకాష్ అనే హీరో ఉన్నాడు కదా, అతని దగ్గర కొన్నాను. అంటే మహేష్ తను సేఫ్ ప్రాజెక్ట్ అనుకున్నారా? మహేష్ నోస్ కొద్దిగా పోయింది అనుకుంటారు, ఇంత ఇబ్బందుల్లో ఉన్నానని తెలిసి ఉండదు. బట్ ఒక పాయింట్లో ఈ కేమ్ టు నో ప్రియా దగ్గర, వైఫ్ దగ్గర గోల్డ్ తీసుకున్నా అన్నప్పుడు. మీరు కృష్ణ గారి ఫ్యామిలీకి, అంటే వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాకే వాళ్ళ ఫ్యామిలీలో ఎంటర్ అయ్యారా? అంతకుముందు మీరు ఏమైనా రిలేటివ్స్ అట్లా? లేదండి, మ్యారేజ్ అయిన తర్వాతే వాళ్ళ రిలేటివ్. అంతకుముందు ముందర పరిచయాలు ఉన్నాయి. ఓకే, యూస్ టు మీట్ అండ్ ఆల్ దట్, పరిచయాలు అయితే ఉన్నాయి. మీకు ఇద్దరు పిల్లలని విన్నాము. ఇద్దరు పిల్లలని షాక్ అయ్యాను అసలు. ఎంత ఏజ్ పిల్లలు? వన్ ఇస్ 10 and 8 అండి. బట్ అట్లా కనబడట్లేదు. బట్ మీరు యాక్టింగ్ పరంగా ఎటువంటి కేర్ తీసుకుంటారు? బేసిక్గా నాకు అంత టైం లేదు. అంటే మీరు వచ్చేది ఈ ప్రొఫెషన్ కదా, టైం లేదంటే అర్థం ఏంటి? అంటే ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్ బ్రదర్. ఓకే, ఐ కాన్ సే ఇప్పుడు నేను వెళ్ళి కాలేజ్లో కూర్చొని నేర్చుకుంటాను అంటే కుదరదు. లా ప్రాక్టీస్ చేయకుండా కేసు వాదించినట్టు అవుతుందిగా. ఒక యాక్టర్ అన్నవాడు మంచి యాక్టర్ అవ్వాలంటే ఈ షుడ్ బి హానెస్ట్ పర్సన్. ఈ షుడ్ డూ మంచి గుడ్ సోషల్ కాజ్కి అని వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, గుడ్ ఫర్ పీపుల్ అండ్ బీయింగ్ ఎ గుడ్ యాక్టర్. సో ఇన్ కేస్ యూ సీ లాట్ ఆఫ్ గుడ్ యాక్టర్స్ ఆర్ వెరీ హానెస్ట్ పీపుల్. మామూలుగా డేట్స్ ప్రోగ్రామ్ చూసుకునేంత వరకు మేనేజర్ ఓకే, బట్ ఒక ప్రొడక్షన్ డబ్బుకు సంబంధించిన విషయానికి వచ్చేసరికి ఒక మేనేజర్ని అంతగా నమ్మేంత వరుణ్లో ఏంటి క్వాలిటీస్? అంటే బేసిక్గా ఒకటి అర్థమైంది ఏంటంటే, దానిలో మేనేజర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, పీపుల్ వర్క్ ట్రస్టెడ్ దానిలో కూడా ఉన్నారు. నేనే వాళ్ళని పాడు చేశాను. మీరు సినిమాల్లోకి రాకముందు కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారని విన్నాను. అది ఏంటన్నా నాకు తెలియదు. ఏ సినిమాలు చేశారు? 2003 నుంచి 2005-6 వరకు నేను చేసిన దానిలో హిట్ సినిమాలు చెప్పండి, దానిలో నేను ఉంటాను.
మీరు హీరో అయ్యాక మీ సినిమాలు ఏమైనా చేసుకున్నారా డిస్ట్రిబ్యూషన్? అట్లా సెపరేట్గా చేయలేదండి. మీ మీద మీకు నమ్మకం లేకపోతే చీచి కాదు, SMS నేర్పించిన దెబ్బ. డబ్బులు లేవు పెట్టడానికి. అండ్ పుల్లల గోపిచంద్ చేయడానికి మెయిన్ రీజన్ పుల్లల గోపిచంద్ మీరు మంచి ఫ్రెండ్ అని అదొకటి, అది అండ్ యూఆర్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇప్పుడు చాలామంది బయోపిక్స్ ఎందుకు ఫెయిల్ అవుతారు చెప్తాను చూడండి. బికాస్ దే ఫెయిల్ బికాజ్ ఓన్లీ మ్యానరిజమ్స్ పిక్ చేస్తారు. ఇలా నడిచింది, లేకపోతే అలా నచ్చింది, అలా కొన్ని అలాంటివి మాత్రమే పిక్ చేస్తారు. దే డోంట్ అండర్స్టాండ్ ద సోల్. సో ఇంకో సుధీర్ బాబు మీద ఉన్న ఒక కంప్లైంట్ ఏంటంటే దట్స్ డెఫినెట్లీ ప్రాబ్లం అండి. ఐ కాంట్ హెల్ప్ ఇట్. అండ్ ఇప్పుడున్న హీరోలలో మహేష్ కాకుండా మీకు నచ్చిన హీరో ఎవరు? కష్టం చెప్పడం అంటే. అండ్ మీ 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 ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో కావచ్చు, ఇది కానీ ఎవరైనా హీరోలు టిప్స్ అడుగుతుంటారా మిమ్మల్ని? అందరూ లిస్ట్ చెప్పండి. అంతేనా? తారక్ అడిగారా ఎప్పుడైనా? ఈయన అడగరేమో, మహేష్ గారు అడుగుతారా? ఓకే, మహేష్ ఎక్కువ ఉంటుంది. మీ జర్నీలో నేర్చుకున్న లెసన్ కావచ్చు, ఎనీ హార్ష్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎనీథింగ్ ఏదన్నా? ఫస్ట్ డే ఆఫ్ షూట్, మార్నింగ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఇది SMS. దే వాజ్ స్టడీ క్యామ్ పర్సన్ ఉన్నారు. ఉన్న తర్వాత అతని అసిస్టెంట్ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. సో అప్పుడు నాకు లోపల ఒక రూమ్ ఉంది, లోపల రూమ్లో వెళ్ళిపోయాను. పడపడ వచ్చేస్తున్నాయి, కారిపోతున్నాయి. బట్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్, హాయ్ సుధీర్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు బీ హియర్. యాక్చువల్లీ కొద్ది భయం కూడా వేస్తుంది, టిపికల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బట్ లుకింగ్ ఫార్వర్డ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్లోంచి తీసేయండి. ఓకే, ఫస్ట్ అంటే ఓకే, చూసాను ఇంటర్వ్యూస్. మనం డైరెక్ట్ టాపిక్లకు వచ్చేద్దాం ఇంకా. ఓకే, సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు అయింది కదా, ఏంటి ఎగ్జాక్ట్ ట్రేడ్ రిపోర్ట్ ఏంటి? ట్రేడ్స్ గుడ్ అండి, అంటే ఇట్స్ డబల్ అవుతూ వస్తుంది. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఐ వుడ్ ఎక్స్పెక్టెడ్ ఇంకొద్ది ఎక్కువ ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎవ్రీ షోకి డబల్ అవుతున్నప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్టు అండ్ ఒపీనియన్. సో ఇట్స్ బిల్డింగ్. కొన్ని వెబ్సైట్స్ ఫ్లాప్ అని, కొన్ని యావరేజ్ అని, కొన్ని చాలా బాగుందని రకరకాలుగా రాస్తున్నారు. వాటి మీద మీ ఎగ్జాక్ట్ ఒపీనియన్? సో ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ హీరో, నేను పెద్ద హీరోని కాదు. ఇప్పుడే కొద్దిగా ఐఎమ్ జస్ట్ గెటింగ్ మై నేమ్. సినిమా బాగాలేదు అంటే నెక్స్ట్ షోకి 0 అయిపోద్ది. నెక్స్ట్ షోకి నాకు 0 అయిపోతుంది. నాకు తెలుసు. సినిమా బాగుందంటే ఇల్గో డబల్ అవుతుంది. ఎప్పుడైతే డబల్ అవుతుందో దెన్ ఇట్స్ గుడ్, వర్డ్ ఆఫ్ మౌత్ బాగున్నట్టు. ఎండ్ ఆఫ్ ది డే క్రిటిక్స్ ఆర్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ది వ్యూవర్స్, వెరీ స్మాల్ పార్ట్. అండ్ ఇన్ కేస్ మీ క్రిటిక్స్ రివ్యూస్ కూడా చూసినా సరే 99.9% are good. So I don't think I have to complain over there also. సో ఓవరాల్గా హ్యాపీ విత్ ద ట్రేడ్ మార్క్. నా క్రెడిబిలిటీ మెయింటైన్ అయింది, మంచి స్క్రిప్ట్ చూస్ చేసుకున్నాను, నాకు మంచి పేరు ఉంది ఇప్పుడు దాకా వచ్చింది. సో అదైతే మెయింటైన్ అవుతూ వస్తుంది. ఓకే, సినిమాలకు వస్తే మీరు ఒక విషయం ఈ సినిమాతో రియలైజ్ అయ్యి ఉంటారు. ఏంటంటే మీరే చెప్పారు, గొప్పగా నేరేట్ చేయలేని వాడు గొప్పగా తీయొద్దని రూల్ ఏం లేదు, గొప్పగా నేరేట్ చేసిన వాడు గొప్పగా తీయగలడనేది గ్యారంటీ లేదు. బట్ ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఫర్దర్గా సుధీర్ బాబు ఎలా సబ్జెక్టులను చూజ్ చేసుకోబోతున్నాడు, మనిషిని బట్టి ఎలా సబ్జెక్ట్ చూజ్ చేసుకోబోతున్నాడు నెక్స్ట్ నుంచి, అంటే ఇది ఒక అనుభవం అయింది కాబట్టి. నేను ఎప్పుడు ఏంటంటే ఒక మంచి పాయింట్ నచ్చిందంటే అతను బాగా చేయగలడా చేయలేడా అనే పక్కన పెట్టేస్తాను. 99% అది పక్కన పెడతాను. పాయింట్ నచ్చిందా లేదా, చేయించుకుందాం, చేంజ్ చేసుకుందాం, లేకపోతే ఎక్స్పీరియన్స్ టీమ్ ఇద్దాం, 100 క్వశ్చన్లు అడుగుదాం, ఆ సీన్ షూట్ చేసే ముందు ఇక్కడ ముందర షూట్ చేయమందాం, అతను యాక్ట్ చేయమందాం. సో అట్లా నాకు నేనే ఒకవేళ పాయింట్ నచ్చితే మాత్రం ఐ విల్ సమ్హౌ మేక్ షూర్ అది మనం టేక్ ఆఫ్ అవుతున్నట్టుగా ట్రై చేస్తాం. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే పాయింట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఈ సినిమాతో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన పాయింట్ కూడా సరిగా నరేట్ చేయలేపారు. నరేట్ చేయలేపారు. సో దాని కాకపోతే తర్వాత స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఈ రకంగా కూడా ఆలోచించాలన్నమాట. ఒకవేళ అప్పుడు నరేట్ సరిగా చేయలేకపోతే కనుక ఆ పాయింట్నైనా అట్లీస్ట్ ఒక సినాప్సిస్ తెప్పించుకొని చదవాలైనా, అదర్ వే రౌండ్ ఆల్సో అట్లా అనుకుంటున్నా. దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. అలా అని చెప్పేసి కొన్నిసార్లు రివర్స్ కూడా అవ్వచ్చుగా, చాలా బాగా చెప్పలేడు, పాయింట్ బాగుంది, నిజంగానే చెప్పలేనంత బాగా కూడా తీయకపోవచ్చు కదా, అలాంటి బోల్తాలు కూడా పడవచ్చు కదా. దానికి ఎట్లా కొలమానం ఏంటి ఎట్లా
అంటే నేనంటూ అతన్ని కొద్దిగా అసిస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. అతను అంత బాగా తెలియడానికి మనకు కొన్ని సెన్సెస్ చెప్తుంది. సో అప్పుడు ఫుల్ ఎక్స్పీరియన్స్ టీమ్ ఇచ్చేస్తాం, కుదిరినంత వరకు ఫుల్ ఎక్స్పీరియన్స్ టీమ్ ఇస్తాం. అని ఏంటంటే ఇంకొకటి, ఒకవేళ పాయింట్ నచ్చితే, ఇప్పుడు మీరు ఓవరాల్గా చూస్తే నా జర్నీ కూడా ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళే. అవును, మ్యాక్సిమం ఇంద్రకంటి గారు తప్పితే మిగతా అందరూ అసలు జీరో ఫస్ట్ సినిమా లేదా ఒక సినిమా డైరెక్ట్ చేసిన వాళ్ళు అలా ఉన్న వాళ్ళు అనమాట. సో వాళ్ళతో చేసిన ఎక్స్పీరియన్స్లో వాళ్ళు నిజంగా ఏంటి తీయగలరా లేదా అని ఒక ఆర్గానిక్గా నేర్చుకోగలిగాను అనుకుంటున్నా. ఒక సెగ్మెంట్ వరకు అసిస్ట్ చేయగలం, ఇతను చేయగలరా లేదా అనేది ఆ నమ్మకం ఉంది. ఇంకా జనరల్గా ఏంటంటే ఇప్పుడు యూనిక్గా పాయింట్స్ దొరకడం చాలా కష్టం అండి. అది వచ్చిన తర్వాత అతను తీస్తాడా లేదా అనేది ఆ భయాలు పెట్టుకోకుండా అతను తీసేటట్టుగా ఇలా ఇస్తే తీయగలడు అనేది చూస్తాను. ప్లస్ జనరల్గా ఏంటంటే మరీ అంత బ్లైండ్గా కూడా వెళ్ళను. ఇప్పుడు రాజశేఖర్ ఉన్నాడు, బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చింది, ఓకే బాగుంది, ఇది చేయొచ్చు అనిపించింది. అతను చేసిన వర్క్ చూశాను, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా చూశాను. ఇప్పుడు శ్రీరామాదిత్య భలే మంచి రోజు, అతను ఒక్కరోజు కూడా సెట్కి కూడా వెళ్ళలేదు. కానీ అతనితో మాట్లాడేటప్పుడు ఎవ్రీ సీన్ ఎలా తీస్తాడు అనేది మాటల్లో తెలిసింది. అసలు అది కాక చిన్న షార్ట్ ఫిల్మ్ మీద చేశాడు, అది కూడా మనుషులతో కాకుండా ఒట్టి వస్తువులతో చేశాడు. సో వాళ్ళ యూనిక్నెస్ వాళ్ళకి ఉందని కనిపించింది. ఓకే, సో నేను ఇప్పుడు దాకైతే ఓకేని చూద్దాం. ఇప్పటివరకు మీ జర్నీలో అంటే అందరూ గుడ్ అని చెప్పకండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరితో ఉంది, ఏ డైరెక్టర్తో ఉంది? ఇంద్రగంటి గారు అండి. ఇంద్రగంటి గారు ఈజ్ లైక్ గాడ్. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అంత డైరెక్టర్లో అంటే సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ డైరెక్టర్. అండ్ ఐ మీన్ డైరెక్టర్స్ అందరూ వచ్చి, నేను ఫస్ట్ డే షూట్ అప్పుడు కూడా ఐ టు టెల్ పీపుల్, అండ్ ఫస్ట్ ఒక 1 వీక్ అయ్యేప్పటికి నేను అందరు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, రండ్రా బాబు వచ్చి చూడండి అసలు ఈ సెట్లో ఎలా ఉందో, అసలు యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హియర్. 70mm ఎంటర్టైన్మెంట్స్ నా ఫ్రెండ్సే అనమాట. విజయ్ శశి అని భలే మంచి రోజు, ఇప్పుడు మొన్న ఆనంద బ్రహ్మ ఇప్పుడు యాత్ర చేస్తున్నారు. సో ఆయన వెంటనే ఫోన్ చేసి, రండి అసలు అట్మాస్ఫియర్ చూడండి, దిస్ ఈజ్ హౌ ఇట్ షుడ్ బీ. ఎవ్రీ పర్సన్ ఇన్ ది సెట్ యాక్టర్స్ అయితే దే ఫీల్ లైక్ కింగ్. ఓకే, ఇట్స్ లైక్ అది అట్మాస్ఫియర్ దట్ హీ క్రియేట్స్, ద నాలెడ్జ్ ఈస్ గాడ్ ఆన్ సినిమా. ఇట్స్ లైక్ నాకు జనరల్గా ఏంటంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్తో వచ్చి తీస్తున్నాడా, కంటెంట్ కన్వే అవుతుందా, నన్ను చూసుకుంటున్నాడా, నేను పర్ఫామ్ చేసింది క్యాప్చర్ చేస్తున్నాడా, ఆ భయం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దిస్ ఆల్వేస్ యాడెడ్ యాడెడ్ వెయిట్ అనొచ్చు, ప్రెషర్ మన మీద. కానీ ఇంద్రగంటి గారు కాన్ఫిడెన్స్ ఐ హ్యాడ్ ఆన్ హిమ్. నేను అసలు కళ్ళు మూసుకొని అసలు వాళ్ళు ఏం చేస్తారు ఇలా ఏం లేదు, నా పని నేను చేసుకోవడం. ఇట్ వాజ్ సో ఈజీ టు వర్క్ విత్ హిమ్. హోప్ఫుల్లీ ఐల్ గెట్ టు వర్క్ విత్ హిమ్ వన్స్ అగైన్. అది ఓకే, అది ఇక్కడ ఎలా అయింది సార్? ఇప్పుడు ఆర్ఎస్ విషయంలో ఎలా జరిగింది? ఆర్ఎస్ స్టిల్ ఏంటంటే ఈస్ గాట్ ద థియరటికల్ నాలెడ్జ్ చాలా బాగుందండి. ఒకటి మాత్రం వాజ్ వెరీ షూర్, ఏంటంటే ఒక సీన్ ఇలా ఇచ్చి ఈ సీన్లో ఇది డెలివర్ అవ్వాలి కంటెంట్ అంటే అది 100% కంటెంట్ డెలివరీ చేస్తాడు, అది డౌటే లేదు. బికాజ్ ఈజ్ లైక్ ఎ టెక్స్ట్ బుక్. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి, టెక్స్ట్ బుక్లా ఉంది కాబట్టి, ఐ వాజ్ వన్ థింగ్ వాజ్ షూర్, అనుకున్న కంటెంట్ అనుకున్నట్టుగా ఆడియన్స్కి షూర్గా కన్వే అవుద్దని. ఓకే. సో వన్ బిగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అంత థియరటికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా న్యూ ఏజ్ డైరెక్టర్స్ అంటే కొత్త వచ్చిన వాళ్ళు ఎలా ఉంటున్నారంటే, కొత్తగా అయినా చేద్దాం అంటారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దే డోంట్ నో ది బేసిక్ రూల్స్. కొంతమంది బేసిక్ రూల్స్ అని ఉంటాయి సినిమా మేకింగ్ అప్పుడు, అవి లేకుండా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటారు. టు బ్రేక్ ద రూల్స్ ఆల్సో యూ గాట్ టు లెర్న్ ద రూల్స్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అది మిస్ అవుతుంది కొందరు నా ఫీలింగ్. అండ్ సో అప్పటికప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసుకొని, నేనే ప్రొడ్యూసర్ కాబట్టి వి వెంట్ ఫర్ రీషూట్స్, ఒకవేళ నచ్చకపోతే వి వెంట్ ఫర్ రీషూట్స్ అండ్ మేడ్ ష్యూర్ ఇట్స్ గుడ్. ఈవెన్ పర్ఫార్మెన్సెస్ కానీ అందరి మేడ్ ష్యూర్ ఐ డెంట్ ఈవెన్ థింక్ ట్వైస్. ఒకవేళ ఆ సీన్ రాలేదంటే ఇమీడియట్గా రీషూట్కి వెళ్ళిపోవాలి చూసుకొని. అలా ఇట్ హ్యాపెండ్ ఫర్ 5-6 days ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే. అండ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే, సూపర్ స్టార్ అయిన అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ప్రొడక్షన్లోకి దిగలేదు, అంత అనుభవం ఉండి కూడా. అంటే మీ ధైర్యం ఏంటి ఇంత తక్కువ జర్నీలోనే ప్రొడక్షన్లోకి దిగడానికి? ధైర్యం కాదండి, ఇది ఒక బికాజ్ టు బి వెరీ ఫ్రాంక్, నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు కూడా నేను ఐ కెన్ సర్వైవ్, ఐ కెన్ మేక్ ఏ మార్క్ అని ఎవరు నమ్మలేదు. ఇన్ఫ్యాక్ట్ మహేష్ నమ్మలేదు, ఆర్ మా ఇంట్లో వాళ్ళు నమ్మలేదు. నోబడీ బిలీవ్ దట్ ఐ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. బట్ ఐ డిడ్. సో నా ధైర్యం అదే. నేను ఏదో అనుకున్నా, ఒక
సాధించగలను అన్న ఒక చిన్న నమ్మకం అయితే ఉంది. ఓకే. ఎట్లా అంటే అట్లా అని ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు, అదే గ్రౌండ్ వర్క్ చేసుకోవడం కానీ అట్లాంటి నమ్మకం అయితే ఉంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఆశ ఏంటంటే ఒక ఇండిపెండెంట్గా నేను గ్రో అవ్వాలి, నాకంటూ స్వతహా పేరు తెచ్చుకోవాలి అన్న కోరిక అయితే ఉంది. ఇప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చింది కూడా ఏంటంటే నాకంటే నేను పేరు తెచ్చుకుందామనే వచ్చాను. లేకపోతే మా నాన్నగారు పెట్టిన కంపెనీలో కూర్చొని పని చేసుకుంటూ ఉండేవాడిని, అది సరిపోయేది. ఐ డెంట్ గెట్ దట్ సాటిస్ఫాక్షన్ ఓవర్ దట్. నాకంటూ నేను ఏదైనా సాధించాలి అన్న దాంతో వచ్చాను అనమాట. ప్లస్ బ్యానర్ అనేది తరతరాలకు ఉండిపోద్ది. ఇట్స్ నాట్ లైక్ యాక్టర్ అనేవాడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అన్ని రోల్స్ చేయలేకపోవచ్చు, దాన్ని విల్ స్లోలీ ఫేడ్ అవుట్. ఒక బ్యానర్ అనేది ఇట్ విల్ బీ దేర్, మనకు ఉంటుంది, మన పిల్లలకు ఉంటుంది, ఎవ్రీబడి ఇట్స్ ట్రావెలింగ్ అనమాట. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను కొత్త డైరెక్టర్స్ కొత్త ప్రొడక్షన్ హౌస్తో చేయడం వల్ల నా ఇనీషియల్ స్టేజెస్లో సో నేను అన్నీ చూసుకోవాల్సి వస్తుంది కొంతవరకు. ఓకే, కరెక్ట్గా ఈ సినిమా ఇప్పుడు ఈ సీన్కి ఇంత బడ్జెట్ పెడుతున్నారా లేదా, సో అట్లాంటివి కూడా చూసుకోవాల్సి వచ్చింది. సో ఓవరాల్గా నాకేంటంటే ఒక హీరోగా సక్సెస్ అవ్వడానికి వేరే క్రాఫ్ట్స్ మీద కూడా కొద్ది నాలెడ్జ్ వచ్చింది. బికాస్ టు సర్వైవ్ అవ్వడానికి చేసిన మిస్టేక్స్ కొన్ని కరెక్ట్ చేసుకుంటూ అలా రావడం వల్ల. అండ్ నాకు అంత భయం అయితే వేయలేదు. అండ్ రైట్ నౌ ఏంటంటే నాకంటూ ఒక చిన్న మార్కెట్ ఉంది. సో ఈ సినిమా అనేది ఇంచుమించు కొద్దిగా అటు ఇటులో ఆ మార్కెట్లో వచ్చేస్తుంది, చేయగలం అని ఒక నమ్మకం వచ్చింది. అంటే ఒకసారి దిగిన తర్వాత దానికి ఏం కావాలో ఎక్సెస్ అయినా అసలు బడ్జెట్ గురించి ఆలోచించలేదు. బట్ స్టార్టింగ్ ఎంచుకునేప్పుడు మాత్రం ఓకే దిస్ ఈజ్ ఇన్ మై రేంజ్ ఆఫ్ బడ్జెట్ అని చెప్పి అనుకున్నాం. అసలు బడ్జెట్ విషయంలో అసలు రూపాయి తీయడానికి చాలా చాలా బాగా ఒకటికి 2 సార్లు ఆలోచించేవాడు సుధీర్ బాబు అన్నట్టుగా ప్రొడక్షన్లో ఈ సినిమాకి అట్లా అంటే ఓకే. అంటే ఐ మీన్ ఏంటంటే ఐ గాట్ వాట్ యూర్ సేయింగ్, అంటే కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టారని. డెఫినెట్గా జాగ్రత్తగా ఖర్చు పెట్టాను. అంటే నేను ఫస్ట్ సినిమాలో కూడా నా డబ్బులు ఉన్నాయి. నా ఫస్ట్ SMS అఫీషియల్లీ లేకపోయినా అన్అఫీషియల్ నా డబ్బులు ఉన్నాయి. బట్ ఆ టైంలో ఏంటంటే ఐ డెంట్ హ్యావ్ ద నాలెడ్జ్. ఇప్పుడు ఏంటంటే ఉన్న వాళ్ళందరిలో ఐఎమ్ ద మోర్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇప్పుడు చూస్తే కనుక అక్కడ సెట్లో, బికాస్ వేరే చేసిన సినిమాలు అందరూ చూస్తే కనుక. సో వాట్ ఐ సే ఐ గివ్ యూ రూపీ బట్ యూ ఎర్న్ ఇట్ ఫ్రమ్ మీ. నేను ఇక్కడ రూపాయి కావాలా పెడతాను, నాకు చూపించి ఎందుకు కావాలి నీకు అక్కడ. అప్పుడు ఏంటంటే ఉట్టిగా ఇప్పుడు ఏంటంటే ఎవ్రీబడి ట్రైస్ టు ప్లే సేఫ్ అండి. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు, మొత్తం సెట్ నింపేద్దాం అనుకుంటాడు, అది అవసరం కూడా ఉండదు, సెట్లో కవర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఐ క్వశ్చన్ దెమ్ సేయింగ్ ఇది అవసరమా లేదా, ఒక అవసరం అయితే చెప్పి ఇద్దాం. సో మీరు సినిమా చూస్తుంటే నో వేర్ యుల్ ఫీల్ ద ప్రొడక్షన్ క్వాలిటీ ఈజ్ లో 100%. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సో ఇట్స్ జస్ట్ దట్ ఇన్ దాట్ వే వాళ్ళు కూడా గ్రో అవుతారు. నేను వాళ్ళు అడిగిన వెంటనే ఓకే పలానా సీన్కి అది కావాలి, 10 ఇది కావాలి, 10 అది కావాలి, 10 ఇది కావాలి, ఫ్రేమ్లో క్యాప్చర్ చెప్పేది ఎందుకు, వేస్ట్ కదా. సో ఎవరికి పోతుంది. సో ఐ టోల్ దెమ్ ఓకే చూడు నీకు అది కావాలా ఇస్తాను, నువ్వు అది వేస్ట్ చేసావు అనుకో రేపు అది పబ్లిసిటీలు తగ్గుతుంది, నీకు అది ఓకేనా. సో జస్ట్ డూ యువర్ గ్రౌండ్ వర్క్. నువ్వు ఈ సీన్ ఎలా షూట్ చేద్దాం అనుకున్నావు, సేఫ్టీ కోసం పెట్టుకోకూడదు, బట్ డోంట్ జస్ట్ వేస్ట్ మనీ అని ఆ టైప్లో క్వశ్చనింగ్ అయితే ఉంది. ఓకే. అండ్ ఈ ప్రొడక్షన్కి మెయిన్ బలం ఎవరు అంటే ఓన్లీ మీకంటే గతంలో అయితే ఎక్స్పీరియన్స్ ఓకే SMSలో కొంత డబ్బు పెట్టారని మీరే చెప్పారు. అంటే ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? మీ ఫ్యామిలీ నుంచి అయితే సపోర్ట్ లేదు ప్రొడక్షన్ పరంగా అయితే. ఒక మనిషి అక్కడ సెట్లో ఉండడం అనేది అయితే నాకు తెలిసి లేదు అనుకుంటాను. ఎవరు మెయిన్ లీడ్ చేసింది ఎవరు? వరుణ్ అని నా మేనేజర్ అనమాట. ఈజ్ ఆల్సో ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఓకే. అంటే ఫస్ట్ సినిమానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు, కాకపోతే ఒక నమ్మకం చేయగలమని. అతను ఇండస్ట్రీకి కూడా సంబంధం లేదు. యాక్చువల్లీ ఒకసారి నేను ఒకటే సినిమాకి ఒక టీషర్ట్ లాంచ్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్లో వన్ ఆఫ్ ది వ్యక్తి. ఇండస్ట్రీలో అసలు ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియదు దానికి. ఇట్స్ జస్ట్ దట్ టీషర్ట్ లాంచ్ చేశారు. అప్పుడు 1-2 సార్లు ఇలా చేస్తే సినిమాలు బాగుంటాయి, ఆ డిస్కషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు నాకు ఐ ఫెల్ట్ ఐ నీడ్ సమ్వన్, నన్ను నమ్మే వ్యక్తి నా పక్కన ఉండాలి అని అనుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సమ్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అరౌండ్ మీ కన్నా వీడు సాధించగలడు ఒక నమ్మకం ఉన్న వ్యక్తిని నా పక్కన పెట్టుకున్నాం. సో వాడు హోల్ హార్టెడ్గా హీ విల్ పుట్ ఎఫర్ట్ అని చెప్పి అనుకున్నాం. సో అలా ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఐ కుడ్ రియలైజ్ హీస్ లెర్నింగ్ థింగ్స్ క్విక్లీ, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నాడు అని చెప్పి అర్థమైంది. అర్థమైనప్పుడు ఇంక ఇలాగే స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. యాక్చువల్లీ వేరే ఎవరినో పెట్టుకున్నాం, కాకపోతే వాళ్ళ టైంకి డెడికేట్ చేయలేకపోతున్నారు. సో దెన్ హీ టుక్ ఓవర్ అండ్ హీ వాజ్ దేర్. ఓకే. ఓకే. అంటే ఓకే మామూలుగా డేట్స్ ప్రోగ్రామ్ చూసుకునేంత వరకు మేనేజర్ ఓకే, బట్ ఒక ప్రొడక్షన్ డబ్బుకు సంబంధించిన విషయానికి వచ్చేసరికి ఒక మేనేజర్ని అంతగా నమ్మేంత వరుణ్లో ఏంటి క్వాలిటీస్? బేసిక్గా నేను ఎవరు నమ్మనని తెలుసు అతనికి. అండ్ మేక్ ష్యూర్ నేను అతన్ని
ఎదురుగా అడుగుతాను, ఏది ఆ డబ్బులే అడుగుతా. హీ నో, బట్ హీ వోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే. అంటే ఇట్స్ లైక్ బిజినెస్ ఇస్ బిజినెస్ అండి. ₹1 కూడా నేను అడుగుతాను, అతనికి తెలుసు నేను ఎవరిని నమ్మను, ఐ వోంట్ బిలీవ్ ఎనీబడి. అది అతనికి తెలుసు. సో ఈజ్ వెరీ క్లియర్, అన్నీ రెడీగా ఉంచుతాడు అన్నీ. సో ఇట్స్ నో ప్రాబ్లం. నేను ఏ రోజైనా వెళ్ళి పలానా అనగానే ఐఎమ్ షూర్ హిల్ షో మీ వాట్స్ బిహైండ్ ఇట్ అండ్ హీ వోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్. ఎప్పుడైతే మనకు మొహమాటాలు వచ్చి ఫీల్ అవుతాడేమో క్వశ్చన్ అడుగుతుందన్న అప్పుడు మొహమాటాలు వస్తాయి చూసారా, అప్పుడు ఏంటంటే గ్యాప్ పెరుగుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ విల్ బర్స్ట్ అవుట్. ఐ డోంట్ నో అండి మరి ఎలా కుదిరిందో తెలియదు, బట్ ట్రస్ట్ అలా కుదిరింది మరి. ఓకే. సో కంటిన్యూ చేస్తారా అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా? యా డెఫినెట్గా, అసలు డౌట్ లేదు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేప్పుడు కొద్దిగా ఇంకా ఐ లీవ్ మోర్ థింగ్స్ టు హిమ్. ఓకే. అండ్ SMS సినిమాలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనేది ప్రజెంట్స్ అన్నది పెట్టారు. మెయిన్ ఎక్కువ డబ్బు సుధీర్ బాబే పెట్టారు. బట్ సినిమా జనాల దృష్టిలో సక్సెస్ అన్న టాక్ కానీ డబ్బులు పోగొట్టుకున్నారు ఆయన ఉన్నది ఒకటి. ఇది ఎంతవరకు నిజం? అది అబ్సల్యూట్లీ కరెక్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువైందండి. ఒకటి రిలీజ్ డేట్ ఎక్స్పీరియన్స్ తెలియదు, ఎలా ఇప్పుడు రిలీజ్ చేయాలో ఏంటో. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ దట్, లాట్ ఆఫ్ మనీ. అండ్ ఇట్ టుక్ మీ అట్లీస్ట్ 5 years టు పే బ్యాక్ దట్ మనీ. 5 సంవత్సరాలు పట్టింది నాకు, ఎవ్రీ మంత్ కొద్ది కట్టుకుంటూ. ఓకే. ఓకే. బట్ ఇట్స్ టాట్ మీ లైఫ్. అంటే నాకు లైఫ్లో జరగాల్సిన వెరీ రేర్గా అట్లాంటివి జరుగుతాయి. ఏంటంటే థింగ్స్ యూ వాంట్ టు, అంటే కొన్ని కోరికలు ఉంటాయి, అలాంటి కోరికలు జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బోత్ హై పాయింట్స్ ఇన్ మై లైఫ్ ఆర్ హ్యాపింగ్ ద సేమ్ టైం. నేను ఎప్పుడు నన్ను సినిమా తెర మీద చూసుకోవాలి అనుకున్నాను, ఓ హీరోగా సెటిల్ అవ్వాలనుకున్నాను. సో అది ఆ జనాలు రికగ్నైజ్ చేస్తున్నారు, ఆఫర్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం జనాలు ఇంటికి కూడా వస్తున్నారు, డబ్బులు ఇవ్వండి రా బాబు, మా డబ్బులు ఇచ్చేయండి అని, అప్పులు. సో బోత్ వర్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ అనమాట. సో ఒక సెకండ్ ఆనందంగా ఉంటే ఇంకో సెకండ్ చూస్తే ఎవరో ఫోన్ చేస్తుంటారు, అరే ఉండరా బాబు కొన్ని రోజులు ఇస్తారు. సో అలా చెప్పుకోవాల్సి వచ్చింది. బట్ స్టిల్ వాళ్ళే మళ్ళీ నాకు ఫైనాన్స్ చేశారు. నా ఫస్ట్ ప్రాజెక్ట్కి అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఐ వాజ్ వెయిటింగ్ అండి. 2 సంవత్సరాలు ట్రైన్ చేస్తున్నాను. సమ్హౌ ఐ కుడెంట్ కన్విన్స్ పీపుల్. ఐ కుడెంట్ కన్విన్స్ సెయింగ్ నేను చేయగలను అని. నేను కొన్ని వీడియోస్ షూట్ చేశాను. ఎవ్రీబడి యూస్ టు కమెంట్ సే వా ఏం చేశారు కానీ సినిమా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కాదు. సో ఐ వాజ్ లైక్ ఏంటంటే రెస్ట్లెస్ అయిపోయాను. ఇంక ఇలా కాదు చేయాల్సింది, ఇంత కష్టపడే ఒక ట్రై కూడా చేయకపోతే ఎట్లా ఏంటి అనేది. అప్పుడు నా దగ్గర ఒక చిన్న ప్రాపర్టీ అది ఉంది, పాత ఫ్యాక్టరీ ఉంది, చిన్న ప్రాపర్టీ ఉంది. ఇంట్లో నాన్న అడిగాను, అమ్మని అడిగాను. అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఐ డోంట్ వాంట్ ఆస్క్ దెమ్ ఆల్సో బికాస్ దే డోంట్ వాంట్ మీ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. సో ఆ ప్రాపర్టీ ఉంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే బాబు ఇది ఉంది కొద్దిగా ఇవ్వరా అంటే అన్నాడు, నువ్వు నన్ను ఆ కంపెనీ నన్ను కూడా డైరెక్టర్గా పెట్టు అన్నారు. సరే అని చెప్పి ఆ కంపెనీలో డైరెక్టర్గా పెట్టాం. రేపు వస్తుందంటే ఎల్లుండి వస్తుందంటే సినిమా అనౌన్స్ చేసాం. అకౌంట్లో ఒక 5-6 లక్షలు ఉందంటే అవి అడ్వాన్స్లు ఇచ్చేసి కొన్ని మ్యూజిక్లు కొట్టిస్తున్నాం. రేపు వస్తుందంటే ఎల్లుండి వస్తారో డేట్స్ వచ్చేసినాయి అనమాట. తీరా వస్తాయంటే ఆ ప్రాపర్టీని వాడేసుకొని లోన్ తీసుకొని వాడుకుంటున్నారు. అది నాకు ఎప్పుడు తెలిసి. సో దాని తర్వాత రావట్లేదంటే ఇంక మొదలెట్టాం. ఇంకా ఏంటి అడ్జస్ట్మెంట్ అదే కొద్దిగా 5 లక్షలు ఇవ్వరు కదా, 5 లక్షలు 10 లక్షలు, ఆల్మోస్ట్ 50-60 పీపుల్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, కొద్దిగా అమౌంట్ ఈ అమౌంట్ సర్క్యులేషన్లో రొటేట్ చేయడం అలా చేశాను. ఫైనల్గా ఆ ప్రాపర్టీ రాలేదు. సినిమా రిలీజ్ అయిపోయి డబ్బులు మొత్తం పోయిన తర్వాత ఫైనల్గా గట్ట కాల్ చేస్తే అప్పుడు అది రిలీజ్ చేశారు. కొద్దిగా అప్పులు కట్టుకోవడం కుదిరింది. సో దాట్ వాజ్ అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దాని నుంచి కూడా చాలా నేర్చుకున్నాం. దాంట్లో నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ దీంట్లో ఏ విధంగా ఉపయోగపడ్డది? అండ్ ఎక్కడెక్కడ మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడ మీరు ఉపయోగించుకున్నారు? అంటే బేసిక్గా ఒకటి అర్థమైంది ఏంటంటే అండి, దానిలో మేనేజర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, పీపుల్ హు ఆర్ ట్రస్టెడ్ దానిలో కూడా ఉన్నారు. నేనే వాళ్ళని పాడు చేశాను. ఎట్లా అంటే నేను క్వశ్చన్ చేసేవాడిని కాదు, నీ పని ఇది చేసేసుకో, డబ్బులు ఎంత కావాలో తీసుకొస్తా. సో ఇలా అయిపోయింది. ఓకే. ఐ వాజంట్ చెక్కింగ్ ఆన్ దెమ్. ఫ్రీగా ఎప్పుడు వదలకూడదు. ఇప్పుడు ఎట్లా ఉండే మంచి వాడిని కూడా మనమే పాడు చేసినట్టు. ఇప్పుడు డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళిపోయి ఆడు ఉన్నాడో లేవో అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. డబ్బులు అక్కడ పెట్టి
తీసుకోవట్లే అని చెప్పి అనుకోండి, 2 రోజులు ఆడతాడు, 3 రోజులు ఆడతాడు, 10 రోజులు ఆడతాడు, ఒక 4 నెలలు అయిన తర్వాత మొదలెడతారు పట్టించుకోవడం, లెక్క పెట్టకపోతుంటే. సో మనమే చెడగొట్టినట్టు. సో అప్పటి నుంచి నేను ఒకటి నేర్చుకుంది ఏంటంటే, యూ క్వశ్చన్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేయి అనేది ఒకటి పెట్టుకున్నాను. అసలు ఎవరిని నమ్మకూడదు, క్వశ్చన్ చేయి. నమ్మడం అంటే యూ హ్యావ్, అంటే ఇప్పుడు పలానా యాక్చువల్లీ ఈ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి ఆడికి ఎవరా అన్నాం, పలా ఈ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి పలానా 1 or 2 ఎవడమన్నాం, తీసుకెళ్తే వాడు మర్చిపోతాడు, 1 or 2 or 3 వస్తాడు. సో ఇట్స్ లైక్ మనం కాల్ చేసి చెక్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ డబ్బులు అనేది కాదు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు క్రాస్ చెక్. సెట్ అంటాం, పలానా సెట్ ఏమి ఉంటాయి అంటారు, ఈ లిస్ట్ రాస్తారు, మర్చిపోతారు వాళ్ళు. మనమే చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నేను అనుకున్న ప్రతి ఒక్క విషయాన్ని అనుమానించాలి. ఇట్స్ నాట్ అబౌట్ డబ్బుతో సంబంధం అవసరం లేదు, ప్రతి ఒక్క విషయాన్ని అనుమానించాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో ఏంటంటే ఇంకొకటి ఐవ్ లెర్న్, ఇప్పుడు జనరల్గా ఏంటి ఫస్ట్ సినిమాలో సార్ క్వాలిటీగా ఉంటుంది సూపర్ 35 వాడదాం అన్నారు. అప్పుడు ఆల్రెడీ డిజిటల్ వచ్చింది, సూపర్ 35 వాడాం. నాకు తెలిసి ఆ క్వాలిటీ అని చెప్పిన వాళ్ళకే తెలియదు. సో ఏంటంటే దట్ ఆల్సో టాట్ మీ క్వాలిటీకి వచ్చిన డెఫినేషన్ అని తెలిసింది, అట్లీస్ట్ అప్రాక్సిమేట్ నియరబుల్ డెఫినేషన్ లాగా. ఇప్పుడు సెట్ ఇలా కావాలి, ఇలా చేద్దాం, ఇలాంటి ఒక కార్లో వద్దాం అని చెప్పినప్పుడు ఓకే సీన్ కావాలా, ఈ సీన్ ఈ ఫుటేజ్ ఎంతసేపు ఉంటుంది, ఇది ఇంటర్వెల్లా, క్లైమాక్సా, సో దీనికి ఎంత స్పెండ్ చేయాలి. సో అట్లాంటి క్వశ్చన్స్ నేర్చుకున్నాను ఆ సినిమా ద్వారా. ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం, బట్ టు సమ్ ఐడియా నేర్చుకున్నాను అనుకుంటున్నాను. ఆ 5 సంవత్సరాలు పేబ్యాక్ చేస్తూ వచ్చారు కదా అమౌంట్, ఆ టైంలో ఆ పీరియడ్లో మీరు ఫేస్ చేసిన మోస్ట్ క్రూషియల్ ఎపిసోడ్ ఏమైనా ఉందా, ఏదైనా ఇన్సిడెంట్, హార్ష్ ఇన్సిడెంట్ ఏదన్నా? ఎస్ఎంఎస్ అప్పుడే అండి, దర్ వాజ్ బిగ్ అదే అప్పుడే ఎస్ఎంఎస్ అప్పుడే అనేది. ఎస్ఎంఎస్ ఐ టెల్ యూ, ఎస్ఎంఎస్ అనేది రీమేక్ అండి, ఐ విల్ బి వెరీ ఫ్రాంక్. ఎస్ఎంఎస్ రీమేక్ ఆఫ్ తమిళ్ ఫిల్మ్, జీవా గారు చేశారు. నేను సినిమా కొని రీమేక్ చేస్తున్నాం కాబట్టి నేను ల్యాబ్లో ఎంట్రీ చేయలేదు, రీమేక్గా చేసి డబ్ చేయట్లేదు. ఓకే. సో నేను రీమేక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో ప్రాసెస్లో రంగం అని ఉంది కదా, రంగం ఆయన జీవాది రిలీజే పెద్ద హిట్ అయింది. నేను ఈ రైట్స్ ఎవరి దగ్గర కొన్నాను, ఆకాష్ అనే హీరో ఉన్నాడు కదా, అతని దగ్గర కొన్నాను. నాకు రీమేక్ అండ్ డబ్బింగ్ రైట్స్ మనకు అమ్మాడు. రంగం హిట్ అయ్యేప్పటికి ఎవరో వచ్చి అప్రోచ్ అయ్యారు, ఆ సినిమా రిలీజ్ చేద్దాం డబ్ చేసి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి తెలియ కదా కొనేశారు, వీడికి తెలిసి అమ్మేశాడు. వాళ్ళు ఎలాగో రీమేక్ చేస్తున్నారు కదా తెలిసి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వాళ్ళు మేము ఒకటే రోజు రిలీజ్కి వస్తున్నాం, ఒకటే మంత్, ఒకటే 1 week అటు ఇటు రిలీజ్కి వస్తున్నాం. సో అదొక బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అది కూడా. దెన్ రమేష్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాము, సార్ ఇలా చేస్తున్నా అని చెప్పి అన్నారు, ఇట్ షుడ్ హావ్ ఎంటర్డ్ అన్నారు. సో ఇట్ వాజ్ బిగ్ కేర్స్. సో నేనేమన్నా ఆ పార్టీని కూడా తీసుకొచ్చి, బాబు నేను ఎంత కొన్నావు, నీకు 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను తీసుకో అని చెప్పి అగ్రిమెంట్ ఇస్తే రిలీజ్ అయిందా ఆ 15 లక్షలు కూడా ఇచ్చాం అనమాట. సో అట్లా జరిగింది. బికాజ్ వీ డిడ్ంట్ వాంట్, ఫస్ట్ సినిమా కదా, ఆల్రెడీ కొత్త అంటే బయర్స్ కొనడానికి రారు, మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇట్లాంటి ఏదో ప్రాబ్లం ఉందంటే వచ్చారు కూడా వెళ్ళిపోతారని చెప్పి ఇంకా అండర్ కరెంట్ సెటిల్ చేసాం అనమాట. నేను అడిగింది ఏంటంటే, ఈ 5 years మీరు పేబ్యాక్ చేస్తున్నప్పుడు అమౌంట్ అప్పుడు ఏదో ఒక హార్ష్ ఇన్సిడెంట్ ఏదో జరుగుంటుంది ఖచ్చితంగా. అంటే కొందరు ఫోర్స్ చేయడాలి అమౌంట్ కోసం, లేదా ఇంకా ఫ్యామిలీ నుంచి ఏదో రకరకాల ఫోర్సులు రావడం, ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇన్సిడెంట్స్ జరిగాయా? అంటే నాన్న వచ్చి ఆదుకున్నారు 1-2 సార్లు. ఆయన వచ్చి అడిగేవాళ్ళు కొంచెం హార్ష్గా అడగడాలు, నన్ను అడిగారు, ఇంకా నాన్న వచ్చి కట్టేశారు. ఓకే. ఇంకొంత అమౌంట్ కట్టారు. ఇట్ వాజ్ ఓకే. అంటే నాన్నకి ఏంటంటే ఒకటి, హీ వాంట్స్ మీ టు స్టాండ్ ఆన్ మై ఫీట్ అనమాట. సో వెన్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రాబ్లమ్, ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఈ కేమ్ అండ్ సేవ్ సర్టన్ థింగ్స్. అప్పుడు ఆ పీరియడ్లో మహేష్ ఎక్స్ప్రెషన్ ఏంటి? మహేష్కి చాలా వరకు తెలియదు ఇవన్నీ, నేను ఎవరికి చెప్పలేదు. ద ఓన్లీ పర్సన్ హూ నోస్ ఈజ్ మై వైఫ్. అదంతా అమ్మ నాన్న. బట్ మై వైఫ్ గేవ్ మీ అ గోల్డ్. ఓకే. గోల్డ్ పెట్టి ఆ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టేవాడిని. అదేంటంటే ఇది 5% తీసుకున్నా ఇంట్రెస్ట్.
బికాజ్ ఒక శాటిలైట్ కొందరు ఏజెన్సీ కూడా నెక్స్ట్ వీక్ అయిపోతుంది అంటే అసలు ఎలాగో వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎవరో ప్రెషర్ పెడుతున్నారు పేమెంట్ అని చెప్పి ఆ 5% ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు కట్టేశాం. ఓకే ఓకే. అయినా అది అన్సేపుడు కాదు, 2 సంవత్సరాల తర్వాత అయింది, సంవత్సరంన్నర తర్వాత అయింది. సంవత్సరంన్నర ఒక 8-9 months 5% ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత ఐ హావ్ టేకెన్ గోల్డ్ ఫ్రమ్ హర్ అండ్ అదే కొద్దిగా కట్టాము. సో స్లోగా కట్టి రిలీజ్ చేయించాం తర్వాత. అంటే మహేష్ తను సేఫ్ ప్రాజెక్ట్ అనుకున్నారా? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. అంటే SMS సేఫ్ ప్రాజెక్ట్ అనుకున్నారా? మహేష్ నోస్ కొద్దిగా పోయింది అనుకుంటారు, ఇంత ఇబ్బందుల్లో ఉన్నానని తెలిసి ఉండదు. ఐ నెవర్ షోడ్ ఇట్ అవుట్. ఓకే ఓకే. బట్ ఒక పాయింట్లో హీ కేమ్ టు నో ప్రియా దగ్గర వైఫ్ దగ్గర గోల్డ్ తీసుకున్నా అన్నప్పుడు హీ వాజ్ లైక్ హీ జస్ట్ కాల్డ్ మీ, వీ హ్యాడ్ ఎ స్మాల్ డిస్కషన్ అండ్ సెడ్ అలా తీసుకోకూడదు అని చెప్పి ఒక మాట అన్నాడు. దెన్ లేటర్ అగైన్ ఈ సెడ్ దట్స్ ఓకే, కావాలంటే చెప్పు అన్నాడు. అప్పుడు అవసరం లేదు మహేష్, నేను ఓకేనా ఇప్పుడు బయట పడిపోతున్నాను, కొన్ని వస్తున్నాయి సినిమాలు అని చెప్పన్నా. సో అట్లాగా ఐ కేమ్ అవుట్. బేసిక్గా అంటే తనకి ఫుల్గా తెలియదు, ఎవరికి తెలియదు, బయట చెప్పలేదు. అంటే అంత ఎక్స్పీరియన్స్ చూశాక పెట్టి ఆల్రెడీ కొంత లాస్ అయ్యాక ఇప్పుడు సెకండ్ టైం పెడుతున్నప్పుడు ఎంతో కొంత జాగ్రత్తలు ఖచ్చితంగా చెప్పుంటారు. మీ వైఫ్ అయినా కానివ్వండి, మహేష్ అయినా కానివ్వండి, అలాంటి జాగ్రత్తలు చెప్పారా లేకపోతే అవుట్రైట్గా దిగమన్నారా? అంటే నేను ఎప్పుడు మా నాన్నగారు నాకు ఎప్పుడో ఒకసారి చెప్పారండి. నేను ఇంతకుముందులా రిథమ్ అని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ చేసాను, నేను విష్ణు ఇందూరి. సో కలిసి యువి క్రియేషన్స్ వంశీ మేము ముగ్గురం కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ ఒకటి చేసాం, టాలీవుడ్ స్టార్స్ అని చెప్పి లాల్ బహదూర్ స్టేడియంలో ఫస్ట్ ఒకటి చేసాం. అది డ్యామ్ సక్సెస్ అయింది. అది కాకపోతే మనీ వైజ్ వి లాస్ట్ అది కూడా. సో దానికి ఒక పాయింట్ అయిన తర్వాత దెన్ ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. నేను దానిలోకి వెళ్ళి మూవీ డిస్ట్రిబ్యూషన్ చేశాను కొద్దిగా, నా అంత బిజినెస్తో చూసి ఐ వాస్ అవుట్ ఆఫ్ ఇట్. నేను యువి వచ్చేసాను. నాన్న ఎప్పుడూ అంటారు, అరే నువ్వు ఇప్పుడు అక్కడ పోగొట్టుకొని నేర్చుకున్నావు, నువ్వు ఎందుకు వచ్చేసావు, నువ్వు నేర్చుకున్నావు కదా అక్కడే పెట్టాలి కదా, నాట్ ఇప్పుడు నువ్వు కొత్త స్టార్ట్ చేసావు మళ్ళీ అక్కడ పోతాయి కదా అని. ఐ స్టిల్ రిమెంబర్ దట్ నాన్న చెప్పిందప్పుడు. నో విష్ణు ఈస్ డూయింగ్ గుడ్ ఇనఫ్ యాక్చువల్లీ. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్. నేను ఓవర్ ఎ ప్రాసెస్ ఐ ఫెల్ట్ ఇప్పుడు నేను కొత్తది స్టార్ట్ చేయడం కన్నా నేను ఉన్న ఫీల్డ్లోనే ఇంకా చేయడం బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. ఏదో చెప్పాలనుకుంటున్నారు? స్టిల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకోటి ఉంటుంది, ఇంకోది పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం. మీరు సినిమాల్లోకి రాకముందు కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారని విన్నాను. అది ఏంటన్నా నాకు తెలియదు. ఏ సినిమాలు చేశారు మీరు? 2003 నుంచి 2005-06 వరకు నేను చేసిన దానిలో హిట్ సినిమాలు చెప్పండి, దానిలో నేను ఉంటాను. అవునా? ఆర్యా నుంచి స్టార్ట్ చేసాం. ఆర్యా ఇట్స్ లైక్ నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా, ఎనీ హిట్ ఫిల్మ్ అని ఆ టైంలో వచ్చిన. అంటే ఓన్లీ మీ ఏరియాలోనా? ఎట్లా ఏరియాస్ మారుతూ ఉన్నాయి, కొన్ని నెల్లూరు తీసిన, కొన్ని గుంటూరు, కొన్ని వైజాగ్ చేసాం అట్లా. నేను యువి వంశీ, ఇప్పుడు యువి క్రియేషన్స్ వంశీ ఉన్నాడు అతను, అండ్ 70mm విజయ్, అలా ఇంకో 2-3 ఫ్రెండ్స్. సో యువి వంశీ చూసుకునేవాడు ఎక్కువ. సో మేజర్గా అంటే అందరం కలిసి ఇన్వెస్ట్ చేసుకుని ఉండేవాళ్ళం, అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం, అప్పుడప్పుడు చూసేవాళ్ళం. సో అట్లా సో అట్లా ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని వేరే సినిమాలు తీసుకున్నారు, కానీ నేను పెట్టిన సినిమా అంటూ ఇప్పటివరకు ₹1 పోలేదు. 7 ఫిల్మ్స్ 8 ఫిల్మ్స్ చేశాను నేను. దాని తర్వాత వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ చేశారు, దాని తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. దాని తర్వాత నేను పెట్టలేదు, వాళ్ళు దే కంటిన్యూడ్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్. ఓకే. మీరు హీరో అయ్యాక మీ సినిమాలు ఏమైనా చేసుకున్నారా డిస్ట్రిబ్యూషన్? అట్లా సెపరేట్గా చేయలేదండి. నాకు ఎప్పుడూ ఒక భయం, అంటే మీ మీద నమ్మకం లేకపోతే చిచి కాదు, SMS నేర్పించిన డబ్బులు లేవు పెట్టడానికి. ప్రేమ కథ చిత్రం కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇది అవుద్దురా, పెద్ద హిట్ అవుద్దురా అని. బట్ సమ్హౌ ఫైనాన్సెస్ అరేంజ్ చేసుకోలేకపోయాను. అండ్ ఇంకో భయం ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా కొన్నాం అనుకోండి అఫీషియల్గా, నెక్స్ట్ సినిమా కొనలేదు అంటే హీరోకే నమ్మకం లేదు అన్న టాక్ వస్తుంది. సో అందుకే ఆ విషయం వలన కూడా కొద్దిగా ఆగాను.
ఓకే ఓకే. కాకపోతే అదైతే కళ్ళ ముందే కనిపించింది, తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ సమ్ కుదరలేదు అప్పుడు. అది తీసుకుంటే కవర్ అయిపోయేదేమో SMS అన్నీ. పక్కా కవర్ అయ్యాలి. ఓకే. కానీ ఎంతైనా సరే ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది, నేను అంత 100% షూర్ కాదు, బట్ మంచి సినిమా హిట్ అవుద్ది అనుకో. అలాగే SMS కూడా హిట్ అవుద్దని తెలుసు, కానీ దానికన్నా ఇది పెద్ద హిట్ అవుద్ది అని అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఏంటంటే మార్కెట్ ఎలా చేస్తుందని ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ప్రేమ కథా చిత్రం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ మన ఆంధ్ర తెలంగాణలో బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్. సినిమా చూడక ముందులో అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. సినిమా చూసిన తర్వాత వద్దనుకున్నారు. అంటే అట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఎవరు గెస్ట్ చేయలేరు. సినిమా రిలీజ్కి ముందు ఈ సినిమా ఎంత చేయగలదు అనేది ఎవరు చెప్పలేరు, 99.9%. సో ఇంకా నేను కూడా అదే అనుకోవచ్చు. నిజంగా నేను ఇంత పెద్ద హిట్ అవుద్ది ఆ రోజు అనుకుని ఉంటే ఏదో ఒకటి అప్పో చేసి తీసుకొని కట్టేసేవాడినేమో. బట్ ఎక్కడో ఏంటంటే అంత కన్ఫర్మ్డ్ కాదు కదా రిజల్ట్. ఆ టైంలో ఏంటి, అల్లు అర్జున్ గారి సినిమా ఉంది ఆ వీక్ ముందు. సో దే వర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కమింగ్. బట్ స్టిల్ ఆ సినిమా ఆడింది, మన సినిమా కూడా ఆడింది. వింత, కొన్ని వింతలు. తన సినిమాలో ఏమైనా చేశారా? మహేష్ సినిమాలో ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేశారా మీరు? లేదు మహేష్ సినిమా చేయలేదు. సో మీరు డిస్ట్రిబ్యూషన్లో సంపాదించుకున్నదంతా SMSలో పోగొట్టుకున్నారు? పెద్ద సంపాదించింది ఏం లేదు. అది వచ్చినాయి అంతా. ఇప్పుడు రూపాయి పెట్టాడు 20 పైసలు 30 పైసలు వస్తుంది. సో పెద్దగా ఏమీ వచ్చేది ఉండదు డిస్ట్రిబ్యూషన్లో. అదే ఇంకా ప్రొడ్యూస్ చేయడమే బెటర్ డిస్ట్రిబ్యూషన్ కన్నా. ద ఫస్ట్ పర్సన్ టు లూజ్ ఇస్ డిస్ట్రిబ్యూటర్, ద లాస్ట్ పర్సన్ టు గెయిన్ ఇస్ డిస్ట్రిబ్యూటర్. సో అట్లా ఉంది. సో ఇట్స్ ఆల్వేస్ సేఫర్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్ అన్న ఫిల్మ్. ఇప్పుడు ఇదేంటి మీరు దీంట్లో మీరు తీసుకోవడం ఏరియాస్ ఉంచుకోవడం అయితే ఏం జరగలేదుగా? కొన్ని ఏరియాస్ ఉంచుకున్నారా? నైజాం, వైజాగ్ కొంచెం. ఓకే ఓకే ఓకే. అడ్వాన్సెస్ కూడా ఏమి వద్దని చెప్పి ఉంచుకున్నాం. ఓకే. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే. అండ్ మీరు నిర్మాతగా మారాక, అంటే ఒక సామెత ఉంది కదా, తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా, మీరు పాత ప్రొడ్యూసర్స్, మిమ్మల్ని హీరోగా పెట్టి తీసిన ప్రొడ్యూసర్స్ విషయంలో, ఇప్పుడు ఫర్దర్గా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ విషయంలో కానీ ఏదైనా మీరు యాటిట్యూడ్ మార్చుకున్నారా? అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, రేపు ప్రొడ్యూసర్ అంటే ఇలాంటి కష్టాలు ఉంటాయారా, మనం వేరే ప్రొడ్యూసర్స్ ఇలా ఇక్కడ చెయ్యొచ్చు, ఇబ్బందికి గురి చేయొద్దు, లేదంటే ఇక్కడ కాస్ట్ కటింగ్ చేయొచ్చు అని వేరే ప్రొడ్యూసర్స్కి మీరు ఏమైనా కోఆపరేట్ చేసే పరిస్థితులు ఉన్నాయా? అంటే మీ ఎక్స్పీరియన్స్ వల్ల, మీరు ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి. ఒకటి మాత్రం, ఒక మనిషి ఉంటారు కదండి, మనిషి స్వతహాగా ఎలా ఉంటే అలాగే ఉంటారు. ప్రొడ్యూసర్ అవ్వని ఒకవేళ నేను ప్రొడ్యూస్ చేశాను బట్ ఏదో కొత్తగా నేర్చుకుని అలా ఉండదండి. నేననే కాదు, ఎవరైనా ప్రొడ్యూస్ కష్టాలంటే మీకు డైరెక్ట్గా తెలియకపోవచ్చు, తెలిసినా సరే పట్టించుకోరు. ఓకే. కానీ నేను మామూలుగా చెప్తున్నాను, నేను ప్రొడ్యూసర్ చేసినా చేయకపోయినా ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ సపోర్ట్, ఐ వాజ్ ఆల్వేస్ దేర్. నేను ఎక్కువ పెట్టద్దు అంటాను, అవసరం అంతే పెడదాం అంట, కట్ చేయండి అని చెప్తూ ఉంటాను. ఐఎమ్ నెవర్ దట్ నేను పెట్టేసేయండి అట్లా అసలు ఇప్పుడు లేదు. ఓకే. ఇంకా నేను ప్రొడ్యూసర్ అయితేనే ఇంకొద్ది రూపాయి ఎక్కువ పెడతాను బయట ప్రొడ్యూసర్స్ కన్నా కూడా. ఓకే. ఐ డోంట్ బిలీవ్ దట్. ఏంటంటే ప్రొడక్షన్ చేయడం వల్ల ఏదో నేర్చేసుకొని ఎదురుని సేవ్ చేస్తాం, ఏదో లైఫ్ ఏదో టీచ్ చేసేసింది అట్లాగైతే ఐ డోంట్ థింక్, నమ్మను అది అసలు. ఓకే ఓకే. స్వతహాగా మనం ఎలాంటి పర్సన్ అలాగే ఉంటాం. ఓకే. అండ్ క్రియేటివ్ విషయానికి వస్తే, మామూలుగా ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, క్రియేటివ్ పరంగా ప్రొడక్షన్కి సంబంధించిన కొన్ని డిస్టర్బెన్సెస్ తన క్రియేషన్ మీద పడి డిస్టర్బ్ అవ్వచ్చు. సపోజ్ ఓ 10 మంది ఆర్టిస్ట్ తోటి షూట్ చేయాలి, రేపు పొద్దున్న వాళ్ళిద్దరు డేట్స్ లేవు, ఈరోజు ఫినిష్ చేయాలి, ఎట్లయినా అది ఒకటి రన్ అవుతూ క్రియేటివ్ పరంగా డిస్టర్బ్ అవ్వచ్చు ఒక డైరెక్టర్. అలా మీ విషయానికి వస్తే, మీరు ఒక ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్గా పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మైండ్లో తిరుగుతుంటాయి. అట్ ద సేమ్ టైం కెమెరా ముందు మీరు హీరోగా యాక్ట్ చేయాలి. అలాంటి ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ సుధీర్ బాబు యాక్టర్ సుధీర్ బాబుని ఎప్పుడైనా డిస్టర్బ్ చేశాడా? ఇనీషియల్లీ ఫ్యూ డేస్ అయితే ఉందండి. ఇనీషియల్లీ ఫ్యూ డేస్ మైండ్లో ఉంది. అండ్ అన్నిటికన్నా మెయిన్గా ఏంటంటే, ఒక యాక్టర్ అనేవాడు ఒక రోల్ చేసేటప్పుడు ఫస్ట్ మనం మర్చిపోయి వేరే షూస్లోకి ఎంటర్ అవ్వాలి. అవును. దట్స్ వెన్ యూ కెన్ పోర్ట్రే దట్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ ప్రొడ్యూసర్, అది మన ప్రొడ్యూసర్ అవ్వచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ కాకపోతే దెర్ బి సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఫర్ అన్ యాక్టర్. సో దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో యూ ఆర్ ఇన్ ఎ పొజిషన్ వేర్ ఇన్ టు కంట్రోల్ యువర్ మైండ్. నువ్వు మైండ్ కంట్రోల్, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఆ మూమెంట్లో అక్కడ తీసుకురాకన్నా చూసుకోవాలి. ఇట్ మైట్ బి ఫిజికల్లీ యుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కీప్ ఇట్ అవే,
ఆర్ మెంటలీ ఆర్ ఫర్ దట్ మూమెంట్ అది ఎలా చేస్తాం అది మనకు తెలియదు. యూ హ్యావ్ టు Yes, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఆన్ యువర్ ఓన్ సిచ్యువేషన్ బట్టి వీ హ్యావ్ టు వర్క్. ఇన్ కేస్ దేస్ వెరీ కొద్ది టెన్షన్ ఉంది ఇంట్లో అనుకో, ఐ స్విచ్ ఆఫ్ ద ఫోన్ ఓకే. షూట్ అప్పుడు, బికాస్ ఒక్క కాల్ చాలు, ఇట్ విల్ జస్ట్ షేక్ ఇన్ యువర్. అండ్ సో అట్లాగే ప్రొడ్యూసర్ ఇంకొక ఎక్స్ట్రా బర్డన్. సో యూ నో ఒక యాక్టర్గా ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ఆల్ దీస్ అసైడ్. సో ఆ ప్రొడ్యూసర్గా కూడా పక్కన పెట్టేవాడిని. నేనేం చెప్పేవాడిని, ప్రొడక్షన్కి సంబంధించి ఏమి ఉన్నాయంటే కనుక మీరు షూట్ రోజు కాకుండా ముందరైనా పెట్టుకొని తర్వాత నా దగ్గర రావద్దు. మీరు కావాలా మా అమౌంట్ కానీ ముందులో పెట్టుకోండి. ఏమైనా డెసిషన్స్ తీసుకొని ముందులే అడుగు. నాకు సెట్లో మాత్రం అడగదు. 6 అయిన తర్వాత నన్ను అడుగు, అప్పుడు నా దగ్గర రావద్దు. అలా చెప్పాను. ఫస్ట్ వీక్లో ఏంటంటే అప్పుడప్పుడు అలా వస్తూ ఉండేవి. లంచ్ బ్రేక్లో సార్ ఇది ఈ డెసిషన్ తీసుకున్నా, ఆ డెసిషన్ తీసుకున్నా అట్లా వస్తూ ఉంటాయి. లేదు ఇప్పుడు అలా పెట్టద్దు అని అలా కొద్దిగా సెగ్రిగేట్ చేశాను. అంటే ఫర్దర్గా ఏమన్నా ఒపీనియన్ ఏమైనా మార్చుకునే ఉద్దేశం ఉందో, నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలకి నేను యాక్ట్ చేయకూడదు అట్లాంటి డిసిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే చేయాలని? లేదండి, చేస్తాను. చేస్తారా? చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ ప్రొడ్యూసర్ అనుకోండి, యాక్టర్ కాకుండా దేర్ ఇస్ మోర్ రిస్క్. ఎట్లా మనం ఒట్టి ప్రొడ్యూసర్ అనుకోండి, ఒకవేళ ఎదుటో మంచి యాక్టర్ రెన్యూమినేషన్ తీసుకోకపోయినా సరే మనం ఇంకా పెద్ద రిస్క్. ఓకే. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు ఒక కథ మనం ఓకే చేసామంటే దిల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. లాట్ ఆఫ్ చేంజ్, చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. ఒక యాక్టర్గా విల్ బీ గెటింగ్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు ఆ స్టోరీలో చేంజెస్ కానీ అన్నీ అని. సో ఒకవేళ నేను ప్రొడ్యూస్ చేసి ఓకే చేసి వదిలేసాను అనుకోండి, బొట్టి బడ్జెట్లు తీసుకున్నా మంచి ప్రొడక్ట్ రాదు. యూ హ్యావ్ టు బీ ఒక ప్రొడ్యూసర్. ఏంటంటే హీ షుడ్ బీ లైక్ హాఫ్ డైరెక్టర్, హాఫ్ యాక్టర్, హాఫ్ ఆర్ట్ డైరెక్టర్, హాఫ్ డిఓపి. సో ఈ అన్నిటి మీద అట్లీస్ట్ కొద్ది నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు కాస్ట్ కంట్రోలింగ్ కానీ చాలా ఈజీగా తెలుస్తుంది. యూ కెన్ పుట్ క్వశ్చన్స్ టు దెమ్ సేయింగ్ ఇది ఎందుకండి, ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ ఎందుకు, ఇప్పుడు అకేలా క్రేన్ అన్నారు, ఇది అకేలా క్రేన్ అవసరం, ఇది ఒక స్టడీ షాట్ తీయాలి, ఒక డ్రోన్ తెచ్చుకొని ఒకటి పెట్టుకుంటే చాలు కదా పైన 2 షాట్స్కి. సో అట్లాగా ఆర్ఎల్స్ ఈ షాట్ మనం అక్కడ తర్వాత తీసుకోవచ్చు కదా. సో ఈ హ్యాస్ టు బీ లైక్ హాఫ్ ఆఫ్ ఎవ్రీబడి అంటాను. కో డైరెక్టర్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఈవెన్ ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ హ్యాస్ టు హ్యావ్ ఎ నాలెడ్జ్. ఒక యాక్టర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఇంపార్టెంట్. అంటే ఇట్స్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్గా యూ హ్యావ్ టు క్రియేట్ రైట్ అట్మాస్ఫియర్ కూడా యాక్టర్స్కి. సో ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి లైట్గా. నేను తెలుసుకున్నాను పేమెంట్ విషయంలో ఎలా ఉండేవారు సుధీర్ బాబు అంటే, చాలా పర్ఫెక్ట్ జెమ్ దాంట్లో అని తెలిసింది నాకు. అందరూ అలాగే చెప్పారు, పర్ఫెక్ట్ పేమెంట్ అని. అక్కడెక్కడ మీరు అంటే రూపాయి తక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు నాకు తెలియదు, పర్ఫెక్ట్గా ఇచ్చారని తెలిసింది. అయ్యో అసలు సూపర్ పర్ఫెక్ట్. మా నాన్నగారి నుంచి వచ్చిందండి. అసలు రూపాయి అనేది అప్పు సప్పు చేసైనా చేశారు కట్టేస్తాను, అది మాత్రం పక్కా. కాకపోతే నేను ఆన్ ది స్పాట్ అయితే పేమెంట్ చేయను, బికాజ్ ఐ డోంట్ వాంట్ దిస్ టెన్షన్స్ ఆర్ షూట్. అప్పుడు ఎవ్రీథింగ్ నెక్స్ట్ డే లేకపోతే ఆ షూట్ షెడ్యూల్ అలా పెడతాను, ముందే చెప్తాను. సో అలా క్లియర్ చేస్తూ ఉండేవాడిని. ఓకే. ఈ విషయం చెప్పండి, నాకు తెలియదు యాక్చువల్గా. మీరు కృష్ణ గారి ఫ్యామిలీకి అంటే వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాకే వాళ్ళ ఫ్యామిలీలో ఎంటర్ అయ్యారా, అంతకుముందు మీరు ఏమైనా రిలేటివ్స్ అట్లా? అంటే చాలామంది ఆడియన్స్కి తెలియదు. లేదండి, మ్యారేజ్ అయిన తర్వాతే వాళ్ళ రిలేటివ్ అంతే. అంతకుముందు ముందర పరిచయాలు ఉన్నాయి. ఓకే. యూస్ టు మీట్ అండ్ ఆల్ దట్, పరిచయాలు అయితే ఉన్నాయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఓకే. అట్లా పరిచయం. ఓకే. మా ఇల్లు అపోలో హాస్పిటల్ దగ్గర ఉంటే వాళ్ళ అడ్జసెంట్లోనే వాళ్ళ ఇల్లు కూడా ఉండేది. ఓకే. వాళ్ళ అమ్మమ్మ గారు ఆ అమ్మ చాలా మంచి ఫ్రెండ్స్. సో వస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు అటు వెళ్ళడం. సో అట్లా. ఎక్కడి నుంచి వచ్చింది ప్రపోజల్? అక్కడి నుంచా ఇక్కడ నుంచా? ఐ థింక్ వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నుంచి. అమ్మని అడిగారు. ఇట్ వాస్ లైక్ దట్. ఓకే. నైస్. అమ్మ మంచి ఫ్రెండ్స్. సో ఆ టైంలో అట్లా పరిచయం అనమాట. ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు? పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్. డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్కి డిస్ట్రిబ్యూటర్, బేయర్ ల్యాండ్ కంపెనీకి సింగిల్ లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇండియాలో. ఓకే. సో ఇట్స్ గాట్ టర్న్ ఓవర్స్ అరౌండ్ 250 crore అలా ఉంటుంది. మార్జిన్స్ ఆర్ లెస్ బట్. అండ్ మీరు షూటింగ్లో ఫ్యామిలీని పెద్దగా ఎక్కువ ఎంటర్టైన్ చేయరని విన్నాను, వైఫ్ని కావచ్చు లేకపోతే పిల్లల్ని. అంటే వాళ్ళకి రాబుద్ది కాదండి. వాళ్ళకి అసలు షీస్ బీన్ సీయింగ్ ఫిల్మ్స్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. సో ఐ డోంట్ నో, నేనైతే రమ్మంటాను, బట్ సమ్హౌ షీస్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. ఓకే. కొద్దిగా ప్రమోషన్ డిజైనింగ్ సైడ్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. మైట్ బీ నెక్స్ట్ ఫిల్మ్స్లో అని కుదిరితే కనుక చూద్దాం. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఏంటంటే
వెన్ ఐ చూస్ సమ్ వన్ హ్యాండ్స్ ఆన్ ఉండాలి అక్కడ. Yeah. ద ప్రాబ్లమ్ ఇస్ సో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి వర్క్ చేయడం అంటే కుదరదు. సో నేనే ఎంటర్టైన్ చేయను అది. నేను వర్క్ చేయాలన్నా సరే ఫుల్గా కమిటెడ్గా ఉండాలంటే రావాలి, లేకపోతే వద్దు. మీకు ఇద్దరు పిల్లలని విన్నాము, అసలు ఇద్దరు పిల్లలని షాక్ అయ్యాను అసలు. ఎంత ఏజ్ పిల్లలది? 1 is 10 and 8 అండి. ఎన్ని సంవత్సరాలు అయింది మీ మ్యారేజ్? 11 years. ఓకే ఓకే, బట్ అట్లా కనబడట్లేదు. థ్యాంక్ యూ. సరే, అండ్ హిందీ సినిమా విషయానికి వస్తే బాగీలో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. అండ్ అసలు హిందీ బాలీవుడ్లో మీకు మంచి ఫ్రెండ్ ఎవరు ఇప్పుడండి? ఇప్పుడైనా ఎప్పుడైనా? అంటే ఐ జస్ట్ నో పీపుల్ అంతే. ఓకే, ఫ్రెండ్ అంటే ఎవరు లేరు పెద్దగా. ఓకే, ఇక్కడ తెలుగులో ఎవరైనా ఉన్నారా మంచి ఫ్రెండ్స్ అంటే? సినిమా వాళ్ళు సినిమా ఇప్పుడు 70mm ఎంటర్టైన్మెంట్స్, విజయ్ శశి బెస్ట్ ఫ్రెండ్స్, విష్ణు ఇందూరి మై బెస్ట్ ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, ఓకే, క్లాస్మేట్స్ అందరం. ఓకే ఓకే. అయితే బాగీ విషయానికి వస్తే నెగిటివ్ క్యారెక్టర్ చేశారు కదా, అంటే మీకు ఏది కంఫర్ట్ అనిపించింది, నెగిటివ్ క్యారెక్టరా హీరో క్యారెక్టరా? కంఫర్ట్ అంటూ అట్లా లేదండి, రోల్ బట్టే. నాకైతే హీరోగా చేయాలని ఉంది. హీరోగా మంచి ఆర్టిస్ట్గా స్కోప్ ఉంది అంటే ఆ హీరోకే ఫిక్స్ అవుతాం. ఓకే, ఏదైనా కొన్ని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఎక్స్పెరిమెంట్. కాకపోతే బాగీ అనేది అంటే దట్స్ గివెన్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే ఎక్కడో పెద్ద బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్, సాజిద్ నడియాడ్ వాళ్ళ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చి ఓ రోజు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారు. నేను పట్టించుకోలేదు. ఆఖరి ఫేస్బుక్ నేను ఆపరేట్ చేసాను కదా, మా మేనేజర్ చూసుకుంటాను. సార్ ఎవరో మెసేజ్ పెట్టారు సార్ అన్నాం. ఎవరో ఏంటో వదిలేసి అన్నాం. 2 రోజులు అయిన తర్వాత సరే ఒకసారి నెంబర్ మళ్ళీ పెట్టారు సార్ అంటే నెంబర్ పంపించాం. అప్పుడు వాళ్ళు కాల్ చేసి మాట్లాడారు, ఇలా అని చెప్పి అన్నారు, విలన్గా చేయాలి అన్నారు. విలన్గా ఏం చేస్తాంలే అన్నా. సార్ నిజంగా పెద్ద ప్రొడక్షన్ వస్తారు, అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి కలిసి కుదరదని చెప్పండి, మళ్ళీ పలానా ఫ్యామిలీ అని తెలిస్తే కనుక బాగోదు అని చెప్పంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే ఆ రోల్ వినంగానే ఇది భలే ఉంది ఇది అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే దే సెడ్ యూ హ్యావ్ టు ఒక 6 నెలలు మిమ్మల్ని ట్రైనింగ్ ఇప్పిస్తాను, కొన్ని కలరి పట్టు దాని మీద పోనీలేండి. అసలు హిందీ సినిమా కదా, విలంగా చేశాను కూడా జనాలకు తెలియదేమో. సో ఫస్ట్ చేసేద్దాం, కొత్తగా నేర్పిస్తా అంటున్నారు వాళ్ళే. బ్యాంకాక్లో కొన్ని రోజులు ట్రైనింగ్ ఇది అన్నారు. సో బాగుంది ఇదేదో అని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఓవరాల్గా ఏంటంటే దట్స్ గాట్ మీ మోర్ రెస్పెక్ట్ దెన్ ఎనీవేర్ ఎల్స్. నాకు ఒక హీరోగా చేసిన సినిమా కంటే ఒక విలన్గా చేసిన సినిమా రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చింది. ఏమో తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు అంటే ఆఫర్స్ రాలేదా లేకపోతే మీకు ఇష్టం లేదా? అంటే ఇక్కడ వర్క్ చేయడానికి చాలా వర్క్ ఉందండి. అండ్ 1-2 వచ్చినాయి, చాలా మంచి ఇంట్రెస్టింగ్ వచ్చినాయి. బ్రహ్మాస్త్ర వచ్చింది, వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ లాగా ఫస్ట్ హాఫ్లో మెయిన్. అది 2020లో రిలీజ్ అవుద్ది, 2020 లేట్గా 21 అనుకుంటా. దానికి ముందు నా పిల్లలకు ఒప్పించిన బయోపిక్ ఉంది, అది హిందీ తెలుగు. సో క్లాష్ అవుతుంది, ప్లస్ హీరోగా చేసి మళ్ళీ అది ఎందుకు అని. ప్లస్ ఏమవుతుందంటే దానికి ఏం బాడీ బిల్డ్ చేయాలి, దీనికేమో లీన్గా ఉండాలి పిల్లలకు ఒప్పించాను దానికి. సో దానిలో ఐ జస్ట్ కెప్ట్ ఇట్ సైడ్. అది ఎందుకు పిల్లలకి ఒప్పించింది ఇంత డిలే అవుతుంది అంటే ఇట్స్ గెటింగ్ ఫర్ ద బెటర్ పీపుల్కి రీచ్ అవుతుంది. అంటే మనం మాట్లాడే ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ వచ్చారు, ఓవర్ నైట్ అనౌన్స్ చేస్తారు, ఆయన ఇలా వినేసి రేపు పొద్దున అనౌన్స్ చేశారు, మాకు చెప్పడం కూడా చెప్పలేదు, కథ వింటున్నారు అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత బడ్జెట్స్ దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు ఇలాంటి సినిమాని రీక్రియేట్ చేయాలి, ఒక 80s 90s బ్యాక్డ్రాప్ కొద్దిగా రీక్రియేట్ చేయాలంటే కాస్టింగ్ అని కూర్చున్నారు. అప్పుడు ఆ జంక్తో పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో వేరే ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చింది బాలీవుడ్ నుంచి, అబుడన్షి అని. వాళ్ళు ఒకరోజు ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నారు అని చెప్పి అనగానే వచ్చి మాట్లాడాము. వాళ్ళ ఫస్ట్ ఏమన్నారు, అప్పుడు ఈ వీళ్ళని పక్కన పెట్టాం. అప్పుడు వాళ్ళు చెప్పాము మూవ్ అవుతున్నామండి, కష్టం ఇలా అయితే అని చెప్పి అంటే ఓకే అన్నారు. వాళ్ళు ఏమన్నారు, హిందీలోనేమో ఒక 300 crore హీరో ఒక ఆయన ఉన్నారు, ఆయన చేస్తా అన్నారు, తెలుగులో మీరు చేయండి, సైమిల్టేనియస్గా షూట్ చేద్దాం అన్నారు. ఓకే అండి, నో ప్రాబ్లం, అలాగే చేద్దాం. కాకపోతే నేను కొన్ని చూపించాను, సార్ ఇలా షూట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇది ఐడియాస్, ఇది చేయగలుగుతారంటే నో ప్రాబ్లం అండి, అది ఆయన చేయండి, నేను ఇక్కడ చేస్తాను. ఓకే, వాళ్ళు ఒక కొద్ది టైం తీసుకున్నారు. టైం తీసుకుని వచ్చి వెంటనే మీరే చేయండి మొత్తం అన్నారు. ఓకే, హిందీ తెలుగు. అబుడన్షి అని చెప్పి దే ప్రొడ్యూస్ ఫిల్మ్స్ లైక్ ఎయిర్ లిఫ్ట్, బేబీ, ఫాక్స్ స్టార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ధోని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు. సో
సో వాళ్ళు కూడా ఏంటంటే ఇట్స్ బిగ్ ప్రాసెస్, అంటే వాళ్ళు ఆన్ పేపర్ బాగా వర్క్ చేస్తారు. సో దానివల్ల డిలేస్ అవుతూ ఉన్నాయి. సో దే వాంటెడ్ సమ్ ఇన్ఫర్మేషన్. గోపి వాళ్ళ బ్రదర్ ఉన్నారు, గోపి వాళ్ళ బ్రదర్ యూఎస్లో ఉంటారు. సో టు రీచ్ ఏం బెటర్ ఏ సెగ్మెంట్స్ టచ్ చేయాలి స్టోరీ వైజ్లో కూడా. సో అట్లాగా ఉంది. అంటే ద డిలే కొద్దిగా సమ్ అదర్ రిజల్ట్ యాడింగ్. సో మళ్ళీ అడ్జస్ట్ అయితే బిగ్గర్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. సో అది మళ్ళీ కరెక్షన్స్ చేసి ఇంకా బెటర్ చేయడానికి బిఫోర్ ఒలింపిక్స్ రిలీజ్ చేయాలని మాత్రం ఉంది. సో దానికి అదైతే మిస్ అవ్వం. ఓకే. అండ్ పుల్లల గోపిచంద్ చేయడానికి మెయిన్ రీజన్, పుల్లల గోపిచంద్ మీరు మంచి ఫ్రెండ్ అని అదొకటి, అది అండ్ యు ఆర్ బ్యాడ్మింటన్ ప్లేయర్, అదేనా రీజన్? ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయా? అయ్యో, ఇట్స్ ఈజీ, దట్స్ ఎ స్టోరీ దట్ షుడ్ బి టోల్డ్ అండి. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. కాదు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ క్యారెక్టర్కి మీరు పుల్లల గోపిచంద్ ఫ్రెండ్ అని ఒకటి, అండ్ మీరు బ్యాడ్మింటన్ ప్లేయర్ అని. ఐ డోంట్ థింక్ ఆయన నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారో నాకు తెలియదు. బట్ నేను చేసింది ఎందుకు అంటే ఐ ఫీల్ ఐఎమ్ యాప్ట్ ఫర్ దట్. ఓకే. వేరే ఒకవేళ ఇన్ కేస్ నేను ఒక యాక్ట్ చేయలేను, నాకు ఆ క్యారెక్టర్ కరెక్ట్ కాదు అంటే మాత్రం నేను ప్రొడ్యూస్ చేసేవాడినా కానీ, బట్ ఐ జెన్యున్లీ ఫీల్ ఐఎమ్ ద బెస్ట్ ఆప్షన్. ఇట్ అసలు డౌట్ లేదు దాంట్లో. ఐ వాంటెడ్ టు డూ దట్ ఫిల్మ్ యాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అప్పటి నుంచి ఫస్ట్ ఫిల్మ్ చేద్దామని, బికాస్ ఐ నో సమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్. ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్. ఇప్పుడు ఏంటంటే నేను యాప్ట్ అంటున్నానంటే ఇట్స్ నాట్ బికాజ్ ఏదో నాకు ఆయన నేను బ్యాడ్మింటన్ అంటే అది కాదు. బ్యాడ్మింటన్ జస్ట్ ద ఫిజికల్ పార్ట్. ఇప్పుడు చాలామంది బయోపిక్స్ ఎందుకు ఫెయిల్ అవుతారో చెప్తాను చూడండి. బికాస్ దే ఫెయిల్ బికాజ్ ఓన్లీ మ్యానరిజమ్స్ పిక్ చేస్తారు. ఇలా నడిచింది, లేకపోతే అలా నడిచింది, అలా కొన్ని అలాంటివి మాత్రమే పిక్ చేస్తారు. దే డోంట్ అండర్స్టాండ్ ద సోల్. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక లాస్ట్ 30 years or 20 years వాళ్ళ జీవితం ఏంటి అనేది మనం చదవాలి. సో దెన్ వెన్ యూర్ సేయింగ్ సంథింగ్, మనం ఒక మాట్లాడతాం, జస్ట్ ఇలా చూసినా సరే దెన్ యూ ఫీల్ దాట్ ఇన్సైడ్, దెన్ పీపుల్ విల్ కనెక్ట్ అవుతారు. That's some magic. I don't know how to explain you, but it's important to know their life. What ఎంత ప్రిన్సిపల్డ్గా బతికారు, ఒకసారి పలానా సిచ్యువేషన్స్ వాళ్ళు ఎలాగ రియాక్ట్ అయ్యారు అక్కడ. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు మనం డైరెక్ట్గా చెప్పలేము. ఇప్పుడు గోపిచంద్ అనేవాళ్ళు నాకు ఒక సర్టన్ పీరియడ్లో మాత్రం పరిచయం, సర్టన్ పీరియడ్. ఆ ముందర పీరియడ్ నాకు తెలియదు. సో యూ హ్యావ్ టు డ్రా ఎ గ్రాఫ్ ఆన్ ఇన్ యువర్ మైండ్. ఆయన చెప్పేదానికి యూ హ్యావ్ టు డ్రా, పలానా ఊర్లో పలానా చోట బతికారు, పలానా ఊరు స్ట్రీటు, ఆ స్ట్రీట్లో జనాలు ఎలా ఉంటారు. సో యూ హ్యావ్ టు గెట్ దట్ అజంప్షన్. ఓకే, అలాంటి ఒక లొకాలిటీలో పెరిగిన వ్యక్తి, ఇలాంటి ఫాదర్, ఇలాంటి తాతయ్య ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ అ లాట్. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఏదో ఇప్పుడు చూసి ఇలా నడుస్తున్నారు, ఇలా నడుద్దాం, ఇలా మాట్లాడదాం అనేది కనెక్ట్ ఉండదు. ఇప్పుడు ఫస్ట్ పోస్టర్ పెట్టడానికి అంతా బాగానే ఉన్నారు, సెట్ అయ్యాడు అంటారు కానీ ఇట్స్ ద లేటర్ పార్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ సురేష్ మన కెమెరామెన్, తను మీకు మంచి ఫ్రెండే, అండ్ ప్రవీణ్ సత్తారుకు మంచి ఫ్రెండే. మరి పుల్లల గోపిచంద్కి తను ఏమైనా పెట్టే అవకాశం ఉందా లేదా? అంటే ద చాయిస్ ఇస్ లెఫ్ట్ టు, ఐ వుడ్ లీవ్ టు దెమ్ అండి. వీఆర్ మేకింగ్ ఇంటర్నేషనల్ సినిమా అండ్ నాట్ లెట్ సురేష్ కాంట్ హ్యాండిల్ ఇట్. వీ హ్యావ్ ద బడ్జెట్ టు గో ఫర్ బిగ్గర్ పీపుల్. ఓకే. మైట్ బీ ద ఫస్ట్ ఆప్షన్ ఒట్టి తెలుగు చేసేటప్పుడు వీ హ్యాడ్ ఆప్షన్ ఆఫ్ సురేష్. ఓకే. బట్ రైట్ నౌ ప్రాజెక్ట్ ఈస్ బికమ్ బిగ్గర్. We have budgets, so we'll go for more safer where names also can add. ఇప్పుడు ఏంటంటే నేను హిందీలో కొత్త, సో వీ వాంటెడ్ సమ్వన్. ప్రవీణ్ కూడా కొత్త, ప్రవీణ్ హిందీకి కొత్త. అంటే నేను కొత్త అంటే ఐఎమ్ నోన్ కంపారిటివ్లీ ప్రవీణ్ కన్నా, బట్ హీరోగా నేను ఎప్పుడు చేయలేదు కదా. అలాగే ప్రవీణ్ గారు ఫస్ట్ టైం కదా హిందీలో. సో వీ వాంటెడ్ సమ్ పీపుల్ దట్స్ ఎక్స్పీరియన్స్ టీమ్ వేర్ ఆల్ దోస్ టెక్నీషియన్స్ విల్ యాడ్ టు ద ప్రాజెక్ట్. ఆ పేర్లు కూడా అందుకోసం, బట్ నథింగ్ టు డూ విత్ అదర్వైజ్. ఒక బ్రాండ్ యాడ్ చేయడం అంతే. ఇట్ విల్ హెల్ప్ అవుద్ది కదా. హిందీ సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి బాగీకి మీరు డబ్బింగ్ చెప్పుకోలేదు కదా? లేదండి, నేను చెప్పలేదు. ఇప్పుడు మరి దీనికి చెప్పుకుంటా? నేనే చెప్తానండి, డౌట్ లేక నేనే చెప్తా ఈసారి. అంటే ఏంటి అంతా చేశారా ప్రాక్టీస్ అవసరం లేదండి. అంటే ఐ ఫెల్ట్ నేను బాగీలు ఇంకా బాగా చెప్పాను, ఇంకా బాగా పర్ఫామ్ చేశాను. నా ఫీలింగ్ అది కొద్దిగా తగ్గిస్తుందని. ఎవరైనా వేరే వాళ్ళు బయట వాళ్ళు డబ్బింగ్ అర్థం కాలేదు నాకు. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్గా ఇక్కడ పర్ఫామ్ చేసిన తర్వాత లేటర్ డబ్బింగ్ చెప్పినప్పుడు అది తగ్గుతుంది. మనం సొంతంగా చెప్పినప్పుడు యు నో దట్స్ ఎట్లా చేయడం అనేది. ఓకే. కాకపోతే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది బికాజ్ నేను అంత ఫ్లూయెంట్ కాదు హిందీలో. సో ప్రవీణ్ ఆల్సో వాంటెడ్ మీ టు సే, నేను చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది ఆ క్యారెక్టర్కి అని.
అంటే కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అవుతాయి. ఏంటంటే రబ్బింగ్ అనేది మన బాడీ లాంగ్వేజ్ పక్కన కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టాలి, బాగా తీసుకొచ్చి పెట్టారు. బట్ దే సర్టన్ థింగ్స్ ఐ ఫెల్ట్ నేను ఫీల్ అయ్యి చెప్పింది అది కొన్నిసార్లు వాయిసెస్లో తెలియదు, కొన్ని వాయిసెస్లో ఓకే అన్న అనిపించింది. ఓకే ఓకే దే హ్యాడ్ లెస్ టైం అప్పుడు, అండ్ ఐ వాజ్ ట్రావెలింగ్ అటు ఇటు. ఓకే సో అందుకని ఐ కుడ్ పుట్ ప్రెషర్ ఆల్సో సేయింగ్ నేను చేస్తానని. ఓకే 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 డన్. ఓకే, మళ్ళీ మామూలుగా ఇండస్ట్రీలో కొత్తగా ఎంటర్ అవుతున్న హీరోలు ఎవరైనా ఈ మధ్య కాలంలో ఎంతసేపు బాడీ ఫైట్లు, డాన్స్లు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ యాక్టింగ్ అనే దాని మీద చాలా తక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. బట్ మీ విషయానికి వస్తే మీరు ఓకే, బాడీ ఎలాగో ఫిజికల్ ఫిట్నెస్ ఉంది అండ్ ఫైట్స్ అవన్నీ ఉన్నాయి, బట్ మీరు యాక్టింగ్ పరంగా ఎటువంటి కేర్ తీసుకుంటారు? ఇవన్నీ పక్కన పెట్టేసి ఎటువంటి శిక్షణ తీసుకున్నారు బిఫోర్ అండ్ ఇప్పుడు ఇంకా మిమ్మల్ని మీరు ఎట్లా ఇంప్రవైజ్ చేసుకుంటారు? నేను ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు. ఓకే, అంటే ఎట్లా అంటే నాకు అంత టైం లేకుండే. ఓకే, ఎవరైనా అంటే సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు, ఇంకా 4-5 పేర్లు చెప్పారు. కాకపోతే బేసిక్గా నాకు అంత టైం లేదు. అండ్ ఇంకోటి ఆల్సో వాట్ ఐ థాట్ వాజ్, అక్కడికి వెళ్ళి నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు పెద్ద యాక్టర్లు అవ్వలేదు, ప్రతి ఒక్కళ్ళు అవ్వలేదు, కొందరయ్యారు. సో వాట్ ఐ ఫెల్ట్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అప్లై చేసుకోవాలి, నీకు నువ్వు అప్లై చేసుకొని నువ్వు గ్రో అవ్వాలి అని చెప్పి అనుకున్నాను. బట్ ఐ హ్యాడ్ ఫ్యూ పీపుల్ లైక్ అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో నేను కొన్ని చేసి చూపించినప్పుడు అలా చేయండి ఇలా చేయండి అనేవాళ్ళు. నాకు ఎవరో ఒకళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన చెప్పారనమాట, ఒక నావల్ తీసుకోండి, నేను ఒక పేజ్ ఇలా ఫోల్డ్ చేసేవాళ్ళు. ఓకే, సో నా 2-3 పేజీలు అటు 2-3 పేజీలు ఇటు చదివి నేను ఆ క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలి. ఓకే, సో అట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాను అంతే. అండ్ రెస్ట్ ఆల్ వాజ్ దట్ ఈస్ ఫర్ డిక్షన్. డిక్షన్ కాదు, ఒక రోల్ పెట్టిన తర్వాత ఆ సీన్ యాక్ట్ చేయాలి నేను. ఓకే ఓకే, యాక్ట్ చేయాలి. కాకపోతే ఆ క్యారెక్టర్ ఎలా అర్థమవుద్ది, వాడు ఎలాంటి క్యారెక్టర్ మనకు అసలు క్యారెక్టర్ ముందు 4-5 పేజీల ముందు చదివితే దెన్ యూ అండర్స్టాండ్ ఈ సీన్ ఎలా పర్ఫామ్ చేయాలి, రైటర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాడు అనేది మనకు ఐడియా వస్తుంది. ఓకే, సో అట్లాగా కొన్ని ఎక్సర్సైజ్ ఏదో చేశాను. కానీ రీసెంట్గా నేను పుల్లెల గోపిచంద్ బయోపిక్ దానికి ఐ హ్యాడ్ సమ్ సెషన్స్ విత్ నీరజ్ కాబ్య అని ఒక ఆయన. బ్రిలియంట్. హీస్ జస్ట్ చేంజ్డ్ మై మైండ్ సెట్ ఆన్ యాక్టర్. మీరు ఒక మంచి యాక్టర్ అవ్వాలంటే ఎలాంటివి చేయాలనేది ఈ సమ్ ఎన్లైట్మెంట్స్ నాకు నిజంగా. ఎట్లా ఏం చెప్పారు అంటే ద మెనీ థింగ్స్ అండి, బట్ ఐ కెన్ టెల్ యూ అంటే ఒక యాక్టర్ అన్నవాడు మంచి యాక్టర్ అవ్వాలంటే యూ షుడ్ బి హానెస్ట్ పర్సన్, యూ షుడ్ డూ మంచి గుడ్ సోషల్ కాజ్కి అని వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే ద థియరీ బిహైండ్ దిస్, ఇప్పుడు మనం పలానా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనుకోండి, వాళ్ళకి 2 రూపాయలు ఇవ్వనుకోండి, మన గురించి ఆలోచిస్తే ఇస్తామా? మనల్ని పక్కన పెట్టి అప్పుడు ఇవ్వగలం, దట్స్ వెన్. లేకపోతే నాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు యాక్టర్ అనేవాడు డ్యూటీ ఏంటి, మన గురించి ఆలోచించక మనం అనేవాడు పక్కన బట్టి వేరే వాడి షూస్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇట్స్ అబౌట్ యూర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇట్స్ అబౌట్ యువర్ థింకింగ్ అబౌట్ సమ్వన్ ఎల్స్. సో దిస్ లాట్ ఆఫ్ సిమిలారిటీ between doing good for people and being a good actor. So in case you see a lot of good actors are very honest people. I've noticed in my after that theory of whatever I've koddi chinna journey I've made with him. Exactly. Anukunte yeah, this is more real andi. And you whenever you're fakey kada, if you lived your life little fakey ga live unna anukondi, even when your performance will be అది project వస్తుంది ఆ fakeness. Exactly. So most of the good actors are very honest people, and that's like I can give you in writing. Correct. And okay, ఇంకేం చెప్పారు ఆయన? The many exercise అంటే it's tough to say in one thing, but the process of doing it, the different forms of exercise I mean ఒకటని చెప్పండి, చాలా ఎక్కువ. And for example, you have a big para of thing. You attach your thought to each sentence of your experience laga. And for example, there are 5 sentences ఉన్నాయి. Every sentence ki you think of some relative to your life. నీ లైఫ్లో జరిగిన ఒక రిలేటివ్. అండ్ ఆ టైంలో హౌ ఇస్ యువర్ బ్రెత్, హౌ వాజ్ యువర్ డిక్షన్, అంటే కోపంగా తిట్టినప్పుడు ఎలా తిట్టాం, ఆ బ్రీత్ ఏంటి ఆ టైంలో. సో based on that you attach your thought to every sentence, and when you're saying this sentence you're not saying this sentence, you're just saying like that, but your thought is that ఆ మూమెంట్లో ఆ లైఫ్లో.
కొద్దిగా ఇన్ డెప్త్ పీపుల్ హు ఆర్ వాచింగ్ మై గెట్ బోర్డ్ బట్ యాక్టర్స్ విల్ కనెక్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. డెఫినెట్గా అవును, బోర్ ఏం ఫీల్ అవ్వరు, చెప్పండి. ఇట్స్ లైక్ ఎవ్రీ సెంటెన్స్కి యూ అటాచ్ యువర్ థాట్. ఓకే, ఇట్స్ సెంటెన్స్ ఎలా ఉండాలంటే, నేను ఆయన దగ్గర నేర్చుకుందంటే నజీరుద్దీన్ షా గారు చేసేవాళ్ళంట. ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక డైలాగ్ పేపర్ ఇచ్చామనుకోండి, ఎవరు మాట్లాడుతుంటే లోపల డైలాగ్ అనుకుంటాం 1 2 3 4 5 6 7 పొద్దున్నే సాయంత్రం అనుకుంటూ ఉంటాడు. సో అనుకుంటూ ఉండి దెన్ హీ అటాచెస్ దోస్ హిస్ థాట్స్, హిస్ రియల్ ఎమోషన్ టు దీస్ అండ్ హీ జస్ట్ సేస్ దోస్ వర్డ్స్ అంతే. ఓకే, అతనేమంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్, నువ్వు డైలాగ్ బాగా టక 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 వచ్చిందనుకోండి, టకటక వచ్చిందనుకో, అప్పుడు నీ దృష్టి డైలాగ్ మీద వెళ్దు, కరెక్ట్, డైలాగ్ వెళ్ళకనే వెళ్తాం. సో దట్ ఈస్ హిస్ థింగ్. కరెక్ట్. అంటే వెరీ చాలా వరకు దిస్ సో మెనీ థింగ్స్ అండి. ఐ మీన్ అప్పుడు నేను అనుకున్నాను, ఒరే నేను ఫస్ట్ సినిమా చేయాల్సింది అని. సో ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఇంకేమైనా చేసేవాళ్ళ? ఇలా ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ అంటే ఇట్లా అదే ఇదే ప్రాక్టికల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు ఫస్ట్ డైలాగ్ ఇలా నేర్చుకుని ఇలా చెప్పమనేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని పనులు చెప్పేవాళ్ళు, బూట్లు వేసుకోవాలి, అటుపక్కల వాటర్ అటుపక్కల ఏదో అదేంతో తెంపాలి, అక్కడ బ్యాగ్లోంచి తీసి బయట పెట్టాలి, కండైలో చెప్తూ ఉండాలి. ఓకే, ఆల్మోస్ట్ సంబంధం లేదు, మనం చేసే వర్క్కి ఇది సంబంధం లేదు. ఓకే, అన్ని మంచి ఇన్స్టిట్యూట్లో నేర్పుతారు ఇది. నేను నేర్చుకోవాలి, నాకు ఈ కొత్త. ఓకే, అంటే మరి మీరు ఇంతమంది అన్నారు నాకు అంత టైం లేదు అన్నారు, అంటే మీరు వచ్చేదే ఈ ప్రొఫెషన్ కదా, టైం లేదంటే అర్థం ఏంటి? అంటే ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్ బై దెన్. ఓకే, ఓకే, ఐ క్యాన్ సే ఇప్పుడు నేను వెళ్ళి కాలేజ్లో కూర్చొని నేర్చుకుంటాను అంటే కుదరదు. సో ఐ హ్యావ్ టు లెర్న్ ఇట్ క్విక్లీ. సైమిల్టేనియస్గా ది సమ్ ఆఫ్ ద బిజినెస్ నాకు జరుగుతుంది ఇక్కడ. పొద్దునంతా దానికి వెళ్ళామని సాయంత్రం ట్రైనింగ్ చేసి. ఎలా ఉందంటే అడ్వకేట్ లా ప్రాక్టీస్ చేయకుండా కేసు వాదించినట్టు అవుతుందిగా? ఏమోనండి, ఆ రోజులో నేను అలా ట్రై చేశాను. ఏంటంటే నాకు ఫ్యాక్టరీ ఉంది, సో మార్నింగ్ ఒక 3-4 అవర్స్ అటు వెళ్ళాలి, సో సాయంత్రం కూర్చునేవాడిని. ఫస్ట్ ఏంటంటే నేను ఎవరికి చెప్పలేదు. ఆ ప్రాసెస్ ఎలాగిందంటే, ఇప్పుడు ఏంటంటే అందరి ముందర నవ్వులు పాలు అవుతానని భయం, సో ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా ఏదో కొందరు 2-3 నలుగురు ఉంటే ఒక రూమ్ ఏదో ఉంటే స్టూడియోలో మూల, ఆ రూమ్లో అక్కడే ఒకడు వస్తూ ఉండేవాడు, ట్రైనింగ్ ఇస్తాడు, జిమ్నాస్టిక్స్ చేసుకుంటూ ఉండేవాడిని. పొద్దున ఇలా ఫ్యాక్టరీకి వెళ్ళేవాడిని, సాయంత్రం ఇది చేసుకుంటూ ఉండండి. మార్నింగ్ ట్రైనింగ్ ఉండేది, దాంతో ఫ్యాక్టరీకి వెళ్ళేవాడిని, మళ్ళీ సాయంత్రం అదే ట్రైనింగ్. సో అలా కొన్ని మంత్స్ అలా అయింది. సో ఫర్ మీ టు అనౌన్స్ ఇట్ టు ఎవ్రీబడి అండ్ గో వేరే సత్యానంద్ దగ్గరికి కానీ వేరే ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి బేసిక్గా భయం కూడా ఉంది. అంటే రేపేంటి ఇప్పుడు మనం సక్సెస్ అవ్వగలమా లేదా అని ఒక చిన్న భయం ఉంది. ఎప్పుడైతే నేను షూట్ చేసుకొని కొన్ని చూపించానో అందరికీ, అప్పుడు వాళ్ళు చూసిన అయ్యో ఇంత బాగా చేస్తున్నావు అని టైప్లో చెప్పినప్పుడు అప్పుడు మనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇంకా డైరెక్ట్గా బిందాస్గా చెప్పాను అనమాట. ఓకే, అండ్ నేను సుధీర్ బాబులో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సుధీర్ బాబు చాలా తెలివైన యాక్టర్. ఎట్లా అంటే తనలో ఉన్న మైనస్ పాయింట్లను కూడా చాలా తెలుసుకొని, మైనస్ పాయింట్లు ఏంటో తనకు తెలిసి అది ఫోకస్ ఎక్కువగా అవ్వకుండా మేనేజ్ చేస్తూ బాగానే నెట్టుకొస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఏం మైనస్ పాయింట్లు ఉన్నాయో? పర్లేదు, ఫ్రాంక్గా చెప్పండి, నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్ మీరు కొన్ని యాంగిల్స్లలో బాగా కనబడరు, కొన్ని యాంగిల్స్లో సపోజ్ మీ ఈ టీత్ కొంచెం ఎక్కువగా మీరు ఓపెన్ చేస్తే ఆక్వర్డ్గా ఉంటుంది స్క్రీన్ మీద. ఐ ఫీల్ కొంచెం మౌత్ ఎక్కువగా ఓపెన్ చేస్తే అది మీరు కొంచెం మేనేజ్ చేస్తారేమో నాకు అనిపించింది. మరి లేదా మీ కెమెరామెన్ అలా చెప్తారేమో నాకు తెలియదు. కొన్ని అంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు అవుట్ బర్స్ట్ అయ్యే సీన్స్, లైక్ ఓపెన్ అప్ సీన్స్ మీరు కొంచెం అంటే అలాంటి సీన్స్ని ఎక్కువగా అవుతే మీ మౌత్ ఓపెన్ అవ్వడము అలాంటిది ఏదైనా అవుతే కొంచెం ఆక్వర్డ్గా కనపడుద్దేమో అని చెప్పేసి అండర్ ప్లే లాంటిదితో మేనేజ్ చేస్తారేమో అనిపించింది నాకు. సపోజ్ ఈ సినిమాలో నాజర్ గారితో సీన్ ఉంటుంది, మీరు ఇద్దరు కలిసి చేస్తారు కదా, అక్కడ మీరు చాలా పర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది యాక్చువల్గా. బట్ మీరు యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. బట్ ఆ సీన్కి మీరు యాక్టర్గా ఎన్ని మార్కులు వేసుకుంటారు చెప్పండి? ఆ సీన్, పర్టికులర్ సీన్కి నేను మార్కులు వేసుకుంటాను, నేను ఎప్పుడో వేసుకున్నది. కాకపోతే ఇఫ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఆ సీన్ని కూడా ఇంకో రీషూట్ చేసేవాడిని. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్ డన్. ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్ డన్. అండ్ ఐ వాంటెడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పర్ఫామ్ చేయాలనుకోండి, నేను సినిమా మొత్తం ఎట్లా చేశాను, సినిమా మొత్తం నా చూసాను, ఆ క్యారెక్టర్ ప్రకారంగా చేయగలను కదా. ఐ కాంట్ జస్ట్ గో సీన్ దొరికింది కదా అని చెప్పి ఎడ్ చేసి లౌడ్గా చేయడం, అలా చేయడం. లౌడ్గా మీరు ప్రిఫర్ చేస్తారా సీన్స్?
డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్. ఇప్పుడు SMS చూసారంటే కనుక యూ కెన్ ఫైండ్ దట్. ఓకే. SMS మూవీలో ఇది కొద్ది లౌడ్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అంతా కూడా. ఓకే. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రేక్ వాట్ అయినా నాకు తెలిసి మీరు ఏమనుకుంటున్నారు, యూ విల్ సీ ఇన్ నెక్స్ట్ ఫిల్మ్స్. ఓకే. ఏది పుల్లలు గొప్పించిందా లేకపోతే వీరబాగ వసంత రాయ? అది రెండు కాదండి. అది కదా. గుడ్, అయితే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ సంథింగ్ న్యూ. ఇప్పుడు మీరు చెప్పారు చూసారా నవ్వు ఎక్కువ, ఫ్రాంక్లీ అట్లాంటిది ఎప్పుడు పెట్టుకోలేదండి. బికాస్ హెవీగా నవ్వితే బాగోదని నాకు ఎప్పుడు అదైతే లేదు. బట్ ఆబ్వియస్లీ యుల్ హ్యావ్ యువర్ బెస్ట్ యాంగిల్స్. ఐ హర్డ్ ఫర్ రితిక్ రోషన్ గారికి కూడా ఈ యాంగిల్ బెటర్ నాకు కొందరు కెమెరామెన్స్ చెప్పారు. సో ఇట్స్ లైక్ ఎవ్రీబడి ఈస్ గాట్ ద బెస్ట్ యాంగిల్స్ ఉంటే ఆ బెస్ట్లో షూట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అది తప్పితే నాకు తెలిసి నాకు ఒక మైనస్ ఉంది, నేను కరెక్ట్ చేసుకుంది ఫస్ట్ సినిమా తర్వాత, వాజ్ వాయిస్. వాయిస్ ఐ వర్క్డ్ ఆన్ ఇట్. నౌ ఐ హ్యావ్ అ బెటర్ కంట్రోల్ ఆన్ మై వాయిస్. సో ఎప్పుడు నేను ఐ గాట్ బెటర్ కంట్రోల్. అప్పుడు నోబడి కంప్లైంట్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్. ఆ సినిమా తర్వాత ఎవరు నా వాయిస్ గురించి కంప్లైంట్ చేయలేదు. ఎలాంటి ఎక్సర్సైజ్ చేశారు వాయిస్కి మీరు? ఆర్పి పట్నాయక్ గారి దగ్గరికి వెళ్ళానండి కొన్ని రోజులు. ఆయన ఓపెన్ అవ్వడం, బికాస్ నాకు బేసికలీ నా వాయిస్ బాగుండి ఉండాలి. ఇట్స్ జస్ట్ దట్ ఐ డోంట్ నో హౌ టు యూజ్ దెమ్. కొన్ని నా ఎక్సర్సైజ్లు, ఆ నాలుగు బయట పెట్టే ఎక్సర్సైజ్లు. సో డిఫరెంట్ పీపుల్ ఆర్ డిఫరెంట్ థింగ్. ఆయన దగ్గరికి ఇంకా నలుగురు దగ్గరికి వెళ్ళాను ఆ వాయిస్ ఎక్సర్సైజ్లకి. సో నాకు షూటింగ్ కన్నా డబ్బింగ్ చెప్తున్నానంటే ఐ హ్యావ్ టు డూ మోర్ వర్క్. ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ 3 days బిఫోర్ నుంచి మొదలెడతా. ఓకే. నాకు ఇలా ఫోన్ చేసి రేపు డబ్బింగ్ చెప్పను అంటున్నా. ఓకే. ఏంటి ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి, పర్లేదు. అంటే లేదండి, దిస్ సంథింగ్ న్యూ యూ టోల్డ్ మీ, ఆ స్మైల్ అనేది. బట్ ఐ డోంట్ నో సమ్హౌ నాట్ స్మైల్, అదే వైడ్గా నవ్వడం అనేది. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సే దిస్, జీవి గారు మొన్న సైమా అవార్డ్స్ ఉన్నప్పుడు మీరు నవ్వినంత హానెస్ట్గా ఒక ప్యూరిటీ కనిపిస్తుంది అని చెప్పన్నారు. అండ్ ఐ వాజ్ లైక్ అవునా అండి అనుకున్నా. అండ్ శ్రీరామ్ ఆదిత్య ఈ సైడ్ జస్ట్ ఓపెన్గా లాఫ్ చేయి, whenever you laugh ఇట్స్ సో నైస్ అని చెప్పి అంటారు. శ్రీరామ్ ఆదిత్య మన భలే మంచి రోజు శమంతకు మన డైరెక్ట్ చేశారు నాతో. బట్ వాట్ ఎవర్ యూ సెడ్ ఐ జస్ట్ కీప్ ఎ నోట్ ఆఫ్ దట్ ఆల్సో. ఇప్పుడు నుంచి అబ్జర్వ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకో సుధీర్ బాబు మీద ఉన్న ఒక కంప్లైంట్ ఏంటంటే, చెప్పారు ఒక 2-3 నాకు, ఏంటంటే చాలా రిజర్వ్డ్గా ఉంటాడు మనిషి, సెట్లోకి వచ్చాక చాలా రిజర్వ్డ్గా ఉంటాడు. అలా రిజర్వ్గా ఉండడం వల్ల ఏంటంటే ఒక క్రియేటివిటీ అనేది దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే మనకు కలిసి మింగిల్ అయిపోయి ఒక భావాలను ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ కూడా ఉండదు అంత రిజర్వ్డ్గా ఉండడం వల్ల. బయట మళ్ళీ చాలా చిల్గా ఉంటాడు, మళ్ళీ సెట్లోకి వచ్చినప్పుడు మాత్రం చాలా రిజర్వ్డ్గా ఉంటాడు. దట్స్ డెఫినెట్లీ ప్రాబ్లం అండి. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ప్రాబ్లం ఏంటంటే ఐ థింక్ ఐ టేక్ దట్ ప్రొఫెషన్ ఇస్ వెరీ సీరియస్. ఇప్పుడు నేను పక్కన వాళ్ళని కంఫర్ట్ చేద్దాను అనుకున్నాను, నేను చేసే వర్క్ పోద్ది. ఓకే. సో ఇట్స్ లైక్ ఎట్లా ఉండదంటే ఐ వాంట్ టు స్టే ఫోకస్డ్. నేను చేయబోయే వర్క్ ఏముందో దాని మీద ఫోకస్డ్లో ఉంటా. ఇట్స్ లైక్ ఇప్పుడు లక్షల కోట్ల మందికి ఛాన్స్ రాంది మనకు వచ్చిందండి. I can't just fool around saying just comfort around saying I have to, this is the best shot I have to give every time. Okay. So నేను that series is a problem. కానీ దిస్ ఇస్ మీ, నేను ఏం చేయగలను, కుదిరినంత వరకు కొన్ని ఈజీ సీన్స్ ఉన్నప్పుడు ఐ స్టార్ట్ మింగ్లింగ్ ఆ టైప్లో చేస్తాను. లేదు అన్నప్పుడు ఐ స్టిక్ టు దట్ ఫోకస్, అక్కడే ఉంటా. అది కొన్నిసార్లు పీపుల్ మైట్ ఫీల్ కొద్దిగా అదని, బట్ ఆర్టిస్ట్ వైజ్ వచ్చేటప్పుడు మాత్రం బాగా మాట్లాడతాను. ఓకే. ఇట్స్ లైక్ ఆల్ ఆఫ్ ఏ సడన్ తెలిసిపోయినా మాట్లాడేస్తా. ఆర్టిస్ట్ వైజ్ వచ్చేటప్పటికి ఎలా చేద్దాం, మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఇలా చేద్దామా అని చెప్పి అలా మాట్లాడుకుంటా. అదైతే ఉంది. మరి ఇంకెక్కడ రిజర్వ్గా ఉండేది అంటే యువర్ సేయింగ్ అస్ ఎ ప్రొడ్యూసర్ వైజ్ ఆల్సో టు ప్రొడ్యూసర్ కాదు, మామూలుగా ఆర్టిస్ట్, ఒక టెక్నీషియన్ లెక్క ఎవరైనా కెమెరామెన్ కావచ్చు, లేదా ఇంకా ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా చెప్దామన్నా కూడా మీరు ఆ ఛాన్స్ ఇవ్వకపోతే వాడు మాత్రం ఎలా చెప్తాడు మీకు? ఛాన్స్ అంటే ఛాన్స్ మాట్లాడొద్దని అయితే నేను ఇప్పుడు అన్నారు. కానీ ఇప్పుడు సపోజ్ మీరు అలా మూలకు కూర్చొని ఉంటే ఎవరికైనా హీరో అని ఒక భయం ఉంటుందిగా. మైట్ బి ఐల్ ట్రై, బట్ ఐ డోంట్ థింక్ ఐల్ చేంజ్ మచ్. అంటే దిస్ ఇస్ సంథింగ్ గేవ్ మీ రిజల్ట్స్. నేను చూశాను కొన్ని సీన్స్ అందరితో మాట్లాడుకొని ఉన్నట్టుండి అందరితో వెళ్ళి టకటక మాట్లాడేసుకొని వాళ్ళకి మాటలు చెప్పి వీళ్ళకి మాటలు చెప్పి డైరెక్ట్గా వెళ్ళి సీన్ చేసినప్పుడు అంత బాగా రాలేదు. వెన్ ఐ స్టేట్ ఫోకస్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఇట్ ఆల్వేస్ కేమ్ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పినప్పుడు నేను ఇచ్చే ఛాన్స్ ఏంటండి, వాళ్ళు వచ్చి మాట్లాడాలి.
దే హ్యావ్ టు హ్యావ్ గట్స్ టు కమ్ అండ్ టాక్ అండ్ సే బికాస్ దేర్ వర్క్ ఇస్ షోన్ కదా. వాళ్ళ వర్క్ కూడా ఇప్పుడు నేను వాళ్ళ వర్క్ కూడా కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా యాక్చువల్ ప్రాబ్లం ఉంటే వస్తారు. వెన్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ సర్టన్ థింగ్స్ నా దగ్గర రారు. ఉట్టినే మాట్లాడదాం అయితే రారు నా దగ్గర సెట్ టైంలో. ఓకే ఓకే చూద్దాం. ఓకే అంటే ఇప్పుడు సపోజ్ కొత్త స్టార్, సపోజ్ నేనే మీ కో స్టార్ని అనుకుందాం, నాకేదో మీతో మీరు ఆ ఛాన్స్ ఇస్తేనే కదా అరే ఇలా ఇంప్రూవైజేషన్ అలా ఉంటే బాగుంటుంది అన్నది మీరు అది ఇస్తారు. అది ఉంటుందండి అసలు. అయ్యో అది అసలు షార్ట్గా ఉంటుంది. ఓకే ఓకే షార్ట్గా ఉంటుంది. ఐ నెవర్ ఫేస్ దాట్ ప్రాబ్లం. బాగా మాట్లాడతాను. ఎదురుగా ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఈ సీన్ ఎలా చేద్దాం అలా చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఐ సీన్ పీపుల్ ఫస్ట్ టైమర్ వచ్చి నాకు చెప్పి ఇలా చేయన్న ఇది బాగుంటుంది అని చెప్పింది కూడా తీసుకున్నాను నేను. వెరీ గుడ్ వెరీ ఓకే. అండ్ ఇప్పుడున్న హీరోలలో మహేష్ కాకుండా మీకు నచ్చిన హీరో ఎవరు? ఇది కష్టమైన పని చెప్పడం. అంటే నాకు వరుణ్ తేజ్ ఇష్టం అండి. అలాగే వరుణ్ తేజ్ కైండ్ ఆఫ్ ఎ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఇట్ డజంట్ గో ఓవర్బోర్డ్. ఒక మీటర్లో ఉంటుంది, చాలా వాచబుల్గా ఉంటుంది. ఓకే ఇట్స్ గాట్ ఎ స్టైల్ అని అనిపిస్తుంది బేసికలీ వరుణ్. ఓకే ఓకే. అండ్ ఫస్ట్ మూవీ నుండి ఇప్పటి వరకు ఈ జర్నీలో తీసుకుంటే సుధీర్ బాబులో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటి? అందరితో కొద్దిగా ఎక్కువ ఇప్పుడు ఎప్పుడు అందరిని కలుపుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను ఒక పాజిటివ్ సైడ్ చూస్తే కనుక నేను చేయలేనిది ఏమీ లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఓవర్ ద ప్రాసెస్ ఏంటంటే భయంగా వెళ్ళాను ప్రతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగీ ఉందండి, కొన్ని మూమెంట్స్ అవి చూపించారు. అమ్మ బాబు ఎలా చేస్తాం రా బాబు అనుకున్నాం. కానీ చేస్తూ ఉన్న కొద్దీ ఒక నెలలో వచ్చేసింది. సో దెన్ ఐ ఫెల్ట్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ లుక్ స్టఫ్ అంతే, మనం ట్రై చేయలేదు అంతే. కానీ ఒక్కసారి ప్రయత్నం మొదలెట్టినప్పుడు ఏదైనా వచ్చేస్తానో ఒక చిన్న నమ్మకం, అదొకటి నా జర్నీలో తెలిసింది. ఇప్పుడు ఫస్ట్లో యాక్షన్ స్టంట్లు చేస్తూ ఉన్నాను. దాంతో కృష్ణం కలిపిన నేను సినిమా వచ్చింది. అమ్మో ఇది ఎలా చేస్తామో భయం, ఎందుకంటే సాఫ్ట్ రోలు, మనల్ని ఇలా చూశారు చేయగలనా లేదా అదో భయం. సో అదంటే ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టాట్ మీ సేయింగ్ భయం ఏంటో ఏం లేదు, మనం ట్రై చేస్తుంటే వచ్చేస్తుంది ఏదైనా అని. అదొక నమ్మకం అయితే వచ్చింది. ఏ క్యారెక్టర్ అయినా సరే మనం గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నామంటే వచ్చేస్తుంది. ఓకే. మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? షీఈ్ వెరీ ఫ్రాంక్ అండి. అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ఇద్దరం కలిసి వెళ్తాం. అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్రిటిక్ ఆబ్వియస్లీ, ఎందుకంటే కృష్ణ గారు మహేష్ని చూసి పెరిగింది కదా. అండ్ ద జడ్జ్మెంట్ షీఈ్ గాట్ ఆన్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో ఆల్మోస్ట్ మీ క్రిటిక్స్ లెవెల్లో ఈక్వలెంట్లో ఉంటుంది 90%. ఓకే. ఇంకా నేనైనా కొద్దిగా ఐల్ గెట్ క్యారీడ్ అవే, ఫైనల్ మార్కెట్ తేడాగా ఉంటుందేమో కానీ బట్ షీఈ్ ఆల్వేస్ స్పాట్ ఆన్. అండ్ షీ గైడ్స్ మీ సర్టన్ థింగ్స్ కూడా. సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఎలాంటి స్క్రిప్ట్స్ చేస్తే కరెక్ట్ అనేది కూడా ఒక సజెషన్ వస్తుంది తన దగ్గర నుంచి. ఇప్పుడు చేసిన స్క్రిప్ట్ ప్రతి ఒక్కటి నా చాయిస్ అయినా సరే ఫైనల్గా తను కూడా ఏమని చెప్పంటాం. ఓకే. సో దే విల్ బి సమ్ డిస్కషన్స్ ఇంట్లో చేసుకోవడానికి. అది అండ్ మీ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో కావచ్చు ఇది కానీ ఎవరైనా హీరోలు టిప్స్ అడుగుతుంటారా మిమ్మల్ని? అందరూ లిస్ట్ చెప్పండి. అంతేనా? ఎలాంటి టిప్స్ ఇస్తుంటారు? వాళ్ళు నిజంగా చేస్తుంటారా? అంటే టిప్స్ ఇస్తే వెంటనే మారిపోద్దని ఐ డోంట్ థింక్ సో. అందరు హీరోలు అడుగుతారా? 99.9%. ఓకే. 99.9%. అడగకపోయినా చెప్పినా వింటారు. తారక్ అడిగారా ఎప్పుడైనా? తారక్ అంత ఇంటరాక్షన్ లేదా? బట్ తారక్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ అండి. అతను నేను బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. ఓకే. తారక్ నేను ఐ వాజ్ మచ్ జూనియర్ టు మీ బట్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. అది ఆయన చూడడానికి ఆ రోజుల్లోనే, ఆయన చూడడానికి విజయవాడలో ఉండేవాళ్ళం. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే టోర్నమెంట్ ఆడుతుంది. ఆ రోజుల్లోనే ఆయన చూడడానికి వచ్చేవాళ్ళు స్టేడియంలో. ఓకే. అండ్ అప్పుడు కూడా ఈ అగ్రెషన్ ఉండేది కోర్టులో అతను. ఆల్మోస్ట్ ఎవ్రీ హీరోస్కి ఐ డోంట్ సే పలానా టిప్, ఇట్స్ నాట్ రైట్ ఆన్ మీ సేయింగ్ ఆల్సో, బట్ 99.9% అందరూ మామూలుగా రఫ్గా డిస్కషన్ అయితే ఉంటుంది ఫిట్నెస్. నాకు తెలిసి ఈయన అడగరేమో, మహేష్ గారు అడుగుతారు. ఓకే. మహేషే ఎక్కువ ఉంటుంది.
ఓకే. అంటే తను ఎక్కువ ఒక బాడీ 6 ప్యాక్ అలాంటి వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపరు కదా, అందుకని ఉంటున్నాను. అంటే ఫిట్నెస్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ 6 ప్యాక్ అండి, ఇట్స్ లైఫ్ స్టైల్. సో దాని గురించి అడుగుతారు. ఓకే. బట్ రైట్ నౌ హీ హిమ్సెల్ఫ్ ఇస్ గాట్ సమ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది నాకన్నా కూడా. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో వెన్ హీ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఫిట్ జోన్ ఉన్నప్పుడు దెన్ దే వర్ లాట్ ఆఫ్ డిస్కషన్. ఇప్పటికీ ఉంటాయి డైట్ మీద అవి ఇవి. హీ టెల్స్ మీ వాట్ హీస్ డూయింగ్ అండ్ ఐ టెల్ హిమ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో అట్లాంటివి అయితే ఉంటాయి. తన నుంచి మీరేమైనా టిప్స్ తీసుకుంటారా, యాక్టింగ్ వైజ్ కానీ లేకపోతే ఇంకేదైనా? టిప్స్ అయితే వస్తూ ఉంటాయండి. దెర్ బి సర్టన్ థింగ్స్, ఇది బాగా చేసావు అది బాగా చేసావు అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ సినిమాకి నువ్వు కావాలని ఆ స్లాంగ్ మాట్లాడావు అని కూడా అన్నారు. అంటే ఏదైనా ఇండైరెక్ట్గా చెప్తారు, స్ట్రైట్గా చెప్పడు. బాగాలేదంటే మాత్రం ఆ తర్వాత తెలిసింది మనకి కొద్ది వాయిస్ కొద్ది ఇంప్రూవ్ అవ్వాలని. ఓకే అండి, ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకా అంటే ఓకే, మనం మీ జర్నీలో ఇప్పటి వరకు అంటే మీ ప్లస్లు మైనస్లు ఏదైనా ఉంటే చెప్పండి. అండ్ మీరు ఫేస్ చేసిన మీ జర్నీలో నేర్చుకున్న లెసన్ కావచ్చు, ఎనీ హార్ష్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా షేర్ చేసుకోండి, ఏదైనా ఇన్స్పైరింగ్ థింగ్. లాట్ ఆఫ్ అండ్ డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. అండ్ సెపరేట్గా అంటే ఐ థింక్ ఆస్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. అండ్ నా ఫస్ట్ సినిమాకి మీరు ఇందా చెప్తున్నప్పుడు గుర్తొచ్చింది, స్మైల్ బాగాలేదు చెప్తుంటే ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ డే ఆఫ్ షూట్, మార్నింగ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఇది ఎస్ఎంఎస్. దే వాజ్ దిస్ స్టడీ క్యామ్ పర్సన్ ఉన్నారు. ఉన్న తర్వాత అతను అసిస్టెంట్ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. హీరో కష్టం, ఫోటోజెనిక్ లేడు అని చెప్పి అన్నారు. సో I didn't know because that was almost like 2 years of hard work and first day morning shoot, and there's a camera assistant talking saying లేదు ఈ అబ్బాయి బాగాలేదు కష్టం అని చెప్పి అన్నాడు, చూడడానికి బాగాలేడు. సో అప్పుడు నాకు లోపల ఒక రూమ్ ఉంది, లోపల రూమ్లోకి వెళ్ళిపోయాను. పడపడపడపడా వచ్చేస్తున్నాయి, కారిపోతున్నాయి. బట్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్, అప్పుడు నాకు నేను చెప్పుకున్నాను ఒకటి, అరే ఇంక అయిపోయిందిరా ఇప్పుడు చూసావా వాళ్ళు అంటే ఐ వాస్ టెలింగ్ మై సెల్ఫ్, అంటే మనం అంత అందంగా లేవు, డిసైడ్ అయిపోయింది. సో ఐ సెడ్ ఇప్పుడు ఏం చేసినా పర్ఫార్మెన్స్తో లాగాలి, పర్ఫార్మెన్స్ ఒకటే స్కోప్. మనం ఆల్రెడీ డబ్బులు ఎంతో పెట్టేసాం, ఈ డబ్బులు వచ్చేవరకైనా మనం చేయాలి అండ్ పర్ఫార్మెన్స్తోనే లాగాలి. అంటే ఐ కుడ్ కన్వర్ట్ ఎ బ్యాడ్ కామెంట్ ఇంటూ ఎ పాజిటివ్ థింగ్. సో వాట్ ఐ రియలైజ్డ్ ఇస్, మనం ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా సరే యూ కెన్ మేక్ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా నెగిటివ్ ఇస్తున్నారు అనుకోండి, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ఇట్. యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ ఎ పాజిటివ్ థింగ్. సో ఇట్స్ అబౌట్ యూ కన్సిడరింగ్ ఇట్ యాజ్ నెగిటివ్. ఫర్ మీ రైట్ నౌ దట్స్ పాజిటివ్. దెన్ ఐ డెంట్ థింక్ అబౌట్ నేను చూడడానికి బాగున్నాను, ఆట బాగాలేనా, ఆ కెమెరా ఇలా ఉందా, అది ఎన్ని పట్టించుకోలేదు. పర్ఫార్మెన్స్ ఇంకా అదే పట్టుకున్నాను ఎస్ఎంఎస్ సినిమాకి. సో దట్స్ అలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో దట్స్ వన్ ఆఫ్ ది థింగ్ వెంటనే ఇమీడియట్గా స్ట్రైక్ అయింది అది. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఎనీ లెసన్స్? ఏమన్నారు లెసన్స్లో అయితే ఏం లేవు మరి. ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ, బట్ యా ఎనీథింగ్ టు సే? ఇంకా ఆల్ గుడ్ అండి. ఒకటి సినిమా నన్ను దోచుకునే వాటి గురించి ఏదైనా చెప్పేసి ఎండ్ చేద్దాం. అదే నన్ను దోచుకుంది బట్టే ఇట్స్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్, బట్ ఈ సినిమా వేరే ప్రొడ్యూసర్తో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. స్టార్ట్ అయింది అంటే జస్ట్ ఇనిషియల్ పేమెంట్స్ అవి అయినాయి అండ్ వన్ డే ఏదో షూట్ చేసాం అండ్ లేటర్ ఇట్ స్టాప్. సో ఐ టేకెన్ అప్ ఫ్రమ్ దేర్ అని అలా వచ్చింది. అండ్ దట్స్ హౌ దిస్ ఫిల్మ్ ఇస్ కమ్ ఆన్ ఫ్లోస్. Just want to thank people for loving this film. అంటే నాకు ఒకే భయం ఏంటంటే ఫస్ట్ నుంచి మంచి సినిమాలు చేసుకుంటూ ఒక చిన్న క్రెడిబిలిటీ తెచ్చుకున్నాను. అప్పుడేంటి అన్అఫీషియల్గా హీరోకి అంటగడతారు. ఒక సక్సెస్ ఆఫ్ ఎ ఫిల్ము, ఫెయిల్యూర్ ఆఫ్ ఎ ఫిల్ము అన్అఫీషియల్గా హీరోకి అంటగడతారు. ఇప్పుడు ఏంటి అఫీషియల్గా అంటగట్టచ్చు. సో వాట్ ఎవర్ ఐ బర్న్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ మీన్, అది కాపాడుకుంటానా లేదా అని ఫస్ట్ అదొక భయం ఉండేది. వెదర్ మై చాయిస్ వాజ్ గుడ్
ద సెలెక్షన్ ఆఫ్ ఎ టీమ్ వాజ్ గుడ్, ఆ భయం ఉండేది. ఐఎమ్ హ్యాపీ పీపుల్ యాక్సెప్టెడ్ ద ఫిల్మ్. ఓకే. అండ్ హీరోయిన్ ఇంతకుముందు వేరే మూవీలో చేశారంటే కదా, ఫస్ట్ మూవీ మీది రిలీజ్ అవ్వడం ఫస్ట్ మంది అదుగోను రవిబాబు గారి సినిమాలో చేసింది అనమాట. కన్నడలో కూడా 2 సినిమాలు చేసింది, తెలంగాణలో చేశారు. శివరాజ్ కుమార్ గారితో చేసింది. ఓకే సుధీర్ బాబు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంజాయ్ చేశాను ఇంటర్వ్యూ నేను. థ్యాంక్ యూ, సేమ్ యూర్. నైస్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్స్.